మంచిది. మరి వాక్యం చదువుకుందామండి. ప్రభు యొక్క మహా ఉచిత కృప, మరి ఈ సమయం ఇలా ప్రత్యేకంగా దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ సమయాన్ని మనం ఆయన కృప ద్వారా సద్వినియోగం చేసుకుంటేనే మనకు మేలు, ఆశీర్వాదం. దేవాది దేవుడు మరి ఏ విషయంలో మనతో మాట్లాడాలనుకుంటున్నాడో, ఎలా మాట్లాడాలనుకుంటున్నాడో మరి ఆయన చిత్తం ఆయనకి ఇష్టమై ఉంది కాబట్టి మనం దాన్ని కాదు ప్రభు అంటానికి కూడా అవకాశం లేదు. దయచేసి పరిశుద్ధ గ్రంథం చూద్దామండి. లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, నీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాను. మా ప్రభువా, కనికరించండి. నీ కృప ద్వారా ఇలాగ మమ్మల్ని సమకూర్చి, అలాగనే ప్రత్యేకంగా నీ లేఖనము కూడా మాకు ఇచ్చి, అయ్యా ఇదిగో తండ్రి, ఈ లేఖనమును మేము చదువుకోవటానికి కూడా అవకాశం ఇచ్చినందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు. అలాగనే మా తండ్రి, నీ కృప ద్వారా మేము చదువుకున్న ఈ లేఖనములో నుంచి మాతో మీరు ఏమి మాట్లాడాలనుకున్నారో ఆ విషయాలన్నీ తేటగా, స్పష్టంగా మాతో మీరు మాట్లాడిన ప్రభా, నీ మనసులో ఉద్దేశించుకున్న ప్రతి సంగతి మా తండ్రి మా అందరితో ముచ్చటించమని బతిమలాడుతున్నాం. అయ్యా, నీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనుడో నీకు బాగా తెలుసు. అందుకే నీ మీదే అనుకుంటున్నాను, నీ కృప మీద ఆధారపడుతున్నాను. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధత ఏమైతే ఉన్నదో అది కలుగునట్లుగా, దానికి అభ్యంతర కారణంగా అడ్డుగా ఉన్న ఏ అవిధేయత అయినా, ఆజ్ఞాతిక్రమమైన, పాపదోషాలైనా, బుద్ధిహీనతలైనా ఏమున్నా సరే ప్రతి పొరపాటును కూడా ఒప్పుకుంటున్నాను. క్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను కడగండి, పవిత్రపరచు. నీ శుద్ధ జలంతో నన్ను కడుగు, పవిత్రపరచు. నీ ఆనంద తైలాభిషేకం నా నెత్తి ఇంకను గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టని శుద్ధ సువర్ణంగా మార్చి, నీ పరలోక శుద్ధ సువర్ణ తైలం నా నెత్తి ఇంకను గొప్పగా ఉంచి, నా ప్రభువా, నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా ముఖాంతరంలోంచి నువ్వు కనబడుచు, అయ్యా నీ ప్రజలతో నీవే సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడమని బతిమలాడుతున్నాను. లేఖనము చాటును నువ్వు నిర్ణయించిన ఉపదేశము తండ్రి, నీ పక్షం వహించిన నా నోట ఉంచి బలమైన వాక్శక్తినిచ్చి నీవే అందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మాతో మీరు మాట్లాడమని బతిమలాడుతున్నాం. ప్రభా, నీ కృపచేత నీ కార్యము జరిగించు. అయ్యా సహాయము చేయండి. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడైన వాడి దూతలు, చీకటి అంధకార శక్తులైన, ఈ ప్రాంతాన్ని పట్టి వెరిపిస్తున్న దేవశక్తులైన, లేదా ఈ లోక సంబంధమైన దేవతలు, దేవుళ్ళకి ఏమున్నా సరే, ఏ చిల్లంగి, బాలమణి, చేతబడి, క్షుద్ర పూజలు, ఇంకెంత ప్రమాదకరమైన అనుకున్నా వాటి నుండి ప్రభావం అంతటి నీ మహాపునరుద్ధాన శక్తితో బంధిస్తున్నాను. నిత్య నరకాగ్నికి వాటిని ఇసిరి కొడుతున్నాను ఇప్పుడే. దేవా, నా చుట్టూరు, మా చుట్టూరు, ప్రాంతంలోకి విస్తున్న బిడ్డల చుట్టూరు, మేమున్న గృహాలు, కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశాలు సమస్తం చుట్టూ నీ సిలువ రక్తపు కంచెను, రక్షణ ప్రాకం, అగ్ని ప్రాకం చుట్టూ కంచెను. నీ 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజుల 6:10 ప్రకారం నీ అగ్ని వంటి రథముల సైన్య సమూహాన్ని, దేవదూతలను చుట్టూ కావలి ఉంచు. యెషయా 51:16 ప్రకారం నీ చేతి నీడలను దాచిపెట్టు ప్రభువా. అయ్యా నీ కనుదృష్టి, ముఖాన్ని, తేజమని వెలుగు, సన్నిధి కాంతి జ్ఞాపకం చేసి సమస్తంపై ప్రకాశించు. సర్వోన్నతుని శక్తి సమస్తమును కమ్మునుగా కేస్తున్నాను. నీ మహిమ, తేజస్సు, ప్రభావం దహించు. ప్రభావం జ్ఞాపక సమస్తంలో నువ్వు కోరుకున్నట్లుగా వేస్తున్నావు. నలుదిక్కులు ప్రభులిల్లి వెళ్ళునుగాక. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే,
జ్ఞాపకం చేయండి. సమస్తం చుట్టూ మీరు నిలిచిపోండి అయ్యా. అయ్యా మాకు మీరు తోడేండి, బోధించండి. ఇదిగో నీ పక్షం వహించిన నాకు ప్రభువా, ఇర్మియా 1:9, 10, 18, 19 వచ్చిన ప్రభు నీ కృప నాకు దయచేయి అయ్యా. అపోస్తుల కార్యం 4:27 నుంచి 31 వచ్చిన నీ కృప నాకు దయచేయి. మత్తయి 10:1 8, 9, 20 వచ్చిన ప్రభు నీ నడిపింపు కృప నాకు దయచేయి ప్రభువా. ఎహెజ్కేలు 2:1-2 వచ్చిన ప్రభు నీ కృప మాకు దయచేయండి అయ్యా. మాకు బోధించండి, బలపరచండి తండ్రి. నీ చిత్తం నెరవేర్చండి. నీ దయా సంకల్పం ఏమన్నదో అది నీ కృప ద్వారా యేసునామమున నెరవేర్చబడును గాక ప్రభువా. అయ్యా కనికరించమని, నీ కార్యములు జరిగించును మాత్రం మహిమ పొందమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్యా నీ కృపాహస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెబుతూ, బోధన ఉపదేశాన్ని అప్పచెబుతూ యేసునామమున ప్రార్థించి సమస్తం పొందుకుని లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారు గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఈ లేఖనాన్ని గమనిస్తే చాలా కఠినంగా ఉన్నట్టుంటుంది. ఇక్కడ మాట ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఆయన వారిని చూచి, అంటే ఇట్లా ముక్కలుగా విభాగించుకుంటా ఆ లేఖన భాగాలను కనుక మనం ధ్యానిస్తూ ఉంటే ఆయన వారిని చూచి అంటున్నాడు. ఎవరిని చూసాడు? పైది మనం మామూలుగా మనుషులుగా గమనిస్తే పై రూపాన్ని మాత్రమే గమనించగలుగుతాం, పై వస్త్రాలు మాత్రమే చూడగలుగుతాం, లేదా వారి దేహాకృతులు అంటే దేహంలో ఉన్న అవయవాల పొందికను మాత్రమే చూడగలుగుతాం. కానీ వారి అంతరింద్రియం అంటే లోపల భాగంలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా, అలాగనే వారి హృదయ అంతరంగములను కూడా బాగుగా పరిశీలనగా చూచువాడు యెహోవా. ఆమెన్, హల్లెలూయా. ఆయనే ఈ భూమి మీదకి నరావతారముగా దిగి వచ్చి దేవుని యొక్క రాజ్య బాధ్యతలు భుజానెత్తుకొని, ఆయన తండ్రి అయిన అంటే మన తండ్రి అయిన త్రియేక దేవుని యొక్క రాజ్య బాధ్యతలు భుజానెత్తుకొని ఆ రాజ్య సువార్త గురించి ప్రకటిస్తూ వస్తా ఓ ప్రాంతానికి రాగానే అక్కడున్న ప్రజలను చూస్తూ ఉన్నాడు ప్రభు. వారిని చూచి, అదే కదా మనం చదువుకుంది, ఆయన వారిని చూచి. ప్రభు ఏం చూశాడు? పై ఆకారాన్ని చూశాడా? లేదు వారికి ఉన్న అనారోగ్య సమస్యలను చూశాడా? లేదు పుట్టుక కుంటివాడు, గుడ్డివాడు అని, పక్షవాయు గలవాడని, నడుము వంగిపోయిన స్త్రీ అని, రక్తస్రావం కలిగిన స్త్రీ అని, పాపంలో పట్టబడిన స్త్రీ అని చూశాడా? పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఎలా అయినా సరే ఆయన పట్టుకోవాలి, చంపాలని చూస్తున్నారని చూశాడా? అసలు ఆయన ఏం చూశాడు? పై వస్త్రాలు చాలా చక్కగా మంచి గుడ్డలు వేసుకున్నాడు, ఇట్లా చాలా చక్కగా ఉన్నాడని చూశాడా? ఆమె చాలా చక్కగా ఉందని చూశాడా? కాదు. మనమైతే ఈ లోక సంబంధంగా వాళ్ళకున్న ఆస్తులను చూస్తాం, అంతస్తులను చూస్తాం, హోదా, హంగు, ఆర్భాటాలను చూస్తాం. లేదు వాళ్ళ ఇంటికి ఒకవేళ వెళ్తే ఆ ఇంట్లో ఉన్న ఫర్నిచరు అంత అమెరికను, అంటే ఎక్కడ ఏ వస్తువు ఉండాలా కరెక్ట్గా ఒక్కొక్క ఇంటికి వెళితే అట్లా అచ్చంగా ఏదో ఒకళ్ళు ట్రైనింగ్ ఇచ్చినట్లుగానే ఉంటుంది. అయ్యంతా ఒక్కొక్క ఇంటికి పోచి యాడి ఇసిరేసినట్టు ఉంటుంది, ఒబ్బడికి ఏమి ఉండదు. అలాంటివి ఆయన చూశాడా? వాళ్ళు ఎక్కువ ధనం ఇస్తుంటే చూశాడా? ఏమి చూడలేదు. కానీ ఆయన మాత్రం చూసింది ఏంటంటే వారి హృదయమును, మనస్సును, తలంపులు, ఊహలు, ఆలోచనలను చూశాడు. ఆ ఆలోచన లోపల, ఆ తలంపులు, ఊహలలో, ఆ హృదయంలో, మనస్సులో లోపల ఏమనుకుంటున్నారో చూశాడు ప్రభు మొదటిగా. ఆమెన్, హల్లెలూయా. మనుషులు సర్వసాధారణంగా పైకి మనకు మేలు చేస్తున్నట్టే కనపడతారు. హృదయాంతరంగంలో భయంకరమైన దోపు, దుర్మార్గత, ఇంకా చాలా చెడ్డ క్రియలు ఉంటాయని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. అయితే
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రం మనిషి పై ఆకారాన్ని చూడట్లేదు. వాళ్ళ హృదయంలో ఏమి దాగుందో చూస్తున్నాడో. ఇంకొకటి, వాళ్ళని ఎలాగైనా బాగు చేయాలి, శ్రేష్టమైన భవిష్యత్తు ఇవ్వాలని ఆశతో చూస్తున్నాడు వాళ్ళకి వెళ్ళి. పరిసయ్యులు, సద్దుకాయలు, ధర్మశాస్త్రోపదేశకులు ఈ బ్యాచ్ అంతా ఏం చూశారంటే, పాపులైన మనుషుల మధ్య, సుంకరైన మనుషుల మధ్య నేను పరిశుద్ధుడిని అని చెప్పుకుంటూ వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళ కాడ తిండి తిప్పలు, అరే ఇతను కూడా తేడాటుకుంటా అన్నట్టు చూశారు వాళ్ళు. కానీ వారి హృదయంలో ఏమేమి ఉత్పన్నమవబోతున్నాయో, ఏమేమి బయటికి రాబోతున్నాయి అన్న సంగతి ఎరిగిన వాడే. ఎలా చెప్పగలవు పాస్టర్ గారు అంటే, 139వ కీర్తన 2-5 వచనాల భాగాలు చదివితే, నేను కూర్చోవటం, నిలబడటం, నడవటం, సంచరించటం, పడుకోవటం, అలాగే ఇవన్నీ తెలుసు నీకు. నా తలంపుకు తలంపు పుట్టక మునిపే అది నీకు బాగా తెలుస్తుంది. నా మనసులో ఒక విషయం ఉద్దేశించుకోక మునిపే అది నువ్వు ఎరిగే ఉన్నావు. నా నోటికి మాట రాక మునిపే అది నీకు అంతా తెలుసుందయ్యా అని చెప్పని భక్తుడు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఈ సంగతులన్నీ ఎరిగిన దేవుడే కదా. ఈ లేఖనాలు మనం కూడా చదువుకొనే ఉంటాం. కానీ కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, పైకి బాగానే ఉంటారు, లోపల అంత కుట్ర, కుతంత్రం, కుళ్ళు, అంత వ్యతిరేకత, ప్రాణహాని కూడా ఏ విధము చేతనైనా చేయాలన్న దుర్మార్గతతో కూడా కొంతమంది ఉంటారు. కానీ ఈ పరిసయ్యులు, సద్దుకాయలు మాత్రం వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఆయన పాపుల మధ్య, సుంకర్ల మధ్య తింటూ ఇతను కూడా తేడా అనుకున్నట్టు చూశాడు. కానీ ప్రభు ఏం చేశాడంటే, ఈ సుంకర్ల యొక్క, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకుల యొక్క అంతరంగాలను చూశాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారన్న సంగతి ఈయనకు చెవిన పడుతూ ఉంది. వెంటనే ఆయన ఒక మాట అడిగాడు, ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అవసరం లేదు, అనారోగ్యము, రోగి అయిన ఉన్నవాడికే వైద్యుడు అవసరం. పాపులను పిలవ వచ్చితని కానీ నీతిమంతులను పిలవ నేను రాలేదన్నాడు. ప్రభు మొదటిగా అనేకులను ఏ విధము చేతనైనా సరే వారి జన్మత, కర్మత, పాప బంధకాల నుంచి విడిపించాలని చూశాడు. ఆ విధముగానే దేవుని యొక్క ప్రేమ, ఔన్నత్యం, త్యాగము, ఆయన యొక్క వాత్సల్యత, ఆయన క్షమాగుణం, కనికరము, కృప ఎలా ఉంటుందో కూడా సవివరంగా వివరిస్తూ ప్రతిదీ కూడా ఉపమాన రీతిగా బోధిస్తా, వాళ్ళకి అర్థమయ్యేలాగా బోధిస్తా, వాళ్ళకి ఎన్నో సంగతులు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఎన్నో సంగతులు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఆ దేవుని యొక్క మాటల చేత వారి హృదయాలు స్పందించి, జన్మత, కర్మత వాళ్ళ నెత్తి మీద ఊరేగుతున్నటువంటి ఆ పాపాలు, ఆ పాపానికి కూడా ధర్మశాస్త్రం ప్రకారం వెల చెల్లించలేనటువంటి బేదలకు, ఈ మాట బైబిల్లో బాగా కొట్టొచ్చినట్టు రాసి ఉంటుంది. బాప్తిస్మిచ్చు యోహాను యొక్క శిష్యులు యేసుప్రభు వారి దగ్గరికి పంపించబడతారు. బాప్తిస్మిచ్చు యోహాను అప్పటికి చెరసాల్లో ఉంటాడు. రాబోవాడు నీవేనా, ఇంకెవరి కోసమని మేము ఎతకాలా, మమ్మల్ని పంపించిన వానికి సమాధానం చెప్పినట్లుగా మాకు ప్రత్యుత్తరం ఇయ్యవా అని అడిగితే, అప్పుడు యేసుప్రభు వారు అంటాడు, బేదలకు సువార్త ప్రకటించబడుతుంది. బేదలు ఎవరంటే ధర్మశాస్త్రం ప్రకారం ఆ 2 గువ్వలు కూడా కొనుక్కోలేని వాళ్ళు, ఆ 2 పావురాళ్ళు కూడా బలి అర్పించలేని వాళ్ళు, వాళ్ళ నెత్తి మీద తరతరాలుగా ఒకడు చేసిన పాపం కాస్త 3-4 తరాలని, ఆ 3-4 తరాలు కూడా చెడిపడి తిరిగితే ఎలా పడితే అలా బ్రతికితే ఆ తర్వాత కోట్ చేసుకుంటా పోతే ఎన్నో తరాల చేత ఆ పాప శాప బంధకాల చేత పీడించబడుతున్నారు. ఎలా అంటే, మీకా గ్రంథం వరకు మీకా అనే ప్రవక్తను వాడుకున్నాడు. ఈ మత్తయి సువార్తకును అలాగనే మలాకి ప్రవక్తకును మత్తయి గ్రంథం అంటే యేసు ప్రభు వారి జననానికి ఇంకా కొన్నాళ్ళు ఆయన జన్మిస్తాడు అనుకున్న దానికి ఈ మధ్యకాలంలో చీకటి కాలం అని బైబిల్ పండితులు వ్యాఖ్యానం చేస్తారు. ఎందుకు చీకటి కాలం అంటే, దేవుడు అసలు ఏమి మాట్లాడకుండా మౌనమైపోయాడట. ఎంత బతిమలాడుతున్నా కానీ తన బిడ్డలో ఏ మాత్రం మాట్లాడకుండా మౌనం అయిపోయాడంట.
ఎందుకు మౌనం అయిపోయాడంటే ఆ మలాకి గ్రంథం 3వ అధ్యాయం మొత్తం ఒకసారి పరీక్షించి ధ్యానించి కనుక చదివితే అక్కడే సబ్జెక్ట్ అర్థమైపోద్ది. మీరు దొంగలైపోయారన్న దేవుడు అక్కడ. దశమ భాగాలు ఇవ్వకుండా, నా మందిరంలో ఆహారం లేకుండా చేశారు, అసలు నాకు ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా. అక్కడ దాంట్లో విచిత్రమైన మాటలు ఉంటాయి. మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరుగుదును అని చెప్పాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను అన్నాడు. అంటే మనకే పని పెట్టాడు ఆయన. ఈ సంగతులన్నీ మీకా ప్రవక్త ద్వారా చెప్పబడి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా గమనించారు. కానీ వాటన్నిటిని పెడచెవిని పెట్టి తిరిగారు. కాబట్టి 400 సంవత్సరాలు చీకటి కాలంగా, అంటే ప్రభు యొక్క స్వరం వినబడని పరిస్థితి. ఈ స్వరం వినపడని పరిస్థితిలో ఆయన, ఈ ప్రజలు ఎంత భయంకరంగా బ్రతుకుంటారు. ఆయన ప్రవక్తలను ఎప్పటికప్పుడు నిలబెడుతూ పదే పదే హెచ్చరికలు జారీ చేస్తూ పదే పదే వారిని గద్దిస్తూ ఖండిస్తూ, దేవుని యొక్క నీతి ఇది, దేవుని యొక్క రాజ్యం ఇలా ఉంటుంది, దేవుని యొక్క ప్రేమ ఇలా ఉంటుంది, దేవుని యొక్క కనికరం ఇలా, దేవుని యొక్క వాత్సల్యత ఇలా, దేవుడు కోపడ్డాడంటే ఇంత శిక్షించాడు ఒకప్పుడు, ఇదిగో ఇప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని మీతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని తన దాసులను ఉపయోగపెట్టుకొని ఇజ్రాయేల్ సర్వ సమాజం మొత్తానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నప్పుడు ఈ ప్రజలు వాళ్ళకు నచ్చినట్టుగా ఎట్లా పడితే అట్లా బ్రతికారు. అసలు దేవుని స్వరమే విననప్పుడు ఇంకెంత భయంకరంగా బ్రతుకుతారో గమనించాలి. ఇక్కడ ఆయన స్వరం విన్నప్పుడే నోవాహు బతిమలాడాడు, ఒరయ్యా రాబోతుంది జలప్రళయం, ఊరుకో పిచ్చోళ్ళలాగా ఉన్నావు, నీకేదో భక్తి బట్టి ఏదో దేవుడని దెయ్యం పట్టింది కాబట్టి నీకు సరిపోయింది అది అంతా. ఎవడురా బాబాయ్ నీకు చెప్పింది? ఒకవేళ కొడుకు వరసైనడు వచ్చి అలా అని ఉండొచ్చు, ఒకవేళ కోడల వరస, ఎవరు మావయ్య నీకు చెప్పింది ఇవన్నీ? అయ్యే అంత ట్రాష్ అంతా. చూడు, ఊళ్ళో వాళ్ళు ఊరికి లేనిది నీకొక్కడికే పట్టినట్టుంది. వాళ్ళని చూడు, మమ్మల్ని చూడు ఎట్టున్నాము, ఎంత స్వేచ్ఛగా ఉన్నాము. అరే దేవుడు 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 భక్తి, దేవుడు భక్తి, దేవుడు భక్తి అంట. ఏం పని లేనోడు ఏదో పని పెట్టుకున్నట్టు అదిగో ఏదో ఏందది వాడేదో చేస్తున్నావు, ఏదో దేవుడు మొత్తాన్ని లోపలికి రమ్మని అంట, దేవుడు అట చేస్తాడంటే ఊరుకో బాబాయ్ ఎప్పుడు వస్తుంది ఇవన్నీ ఉట్టిదేలే కానీ అని చెప్పి నోవాహు చని ఉండొచ్చు అంటూనే విచ్చలవిడిగా బ్రతికారు. ఆనాటి దినాలను ఈ చీకటి కాలంలో ఒక్కసారి గమనిస్తే అప్పుడు నోవాహు హెచ్చరిక చేస్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, జాగ్రత్త దేవుని ఉగ్రత వస్తుందని. అయినా పెడజీవని పెట్టారు. అంటే తన దయా సంకల్పం చొప్పున తన బిడ్డలను రక్షించుకోవటానికి ఏదో ఒక కోణంలో ఏదో ఒక చోట తన దాసులను సామాన్యులను కూడా గొర్రెలు గేదెలు కాసుకుని ఆమోసును బలకరించిన పోయాయన. ఆమోసు నా ప్రజలతో మాట్లాడవయ్యా పోయాయని చెప్పి ఆయన పశువుల కాపురని రాసి ఉంది ఆమోసు అని. ఆయన దగ్గర పోయిండు. ఆయన దగ్గర పోయి నా ప్రజలకు చెప్పు పోండు. ఏం చెప్పమంటావు ప్రభు, నేనే పశువులు కాసుకునే వాళ్ళు నా మాట వింటారంటే విన్నా వినకపోయినా చెప్పుపో, మిగతా నేను చూసుకుంటా అండు. అట్లనే ప్రతి కాలంలో దేవుని యొక్క మాటలు చెప్పబడుతూ ఉండగా పెడచెవిని పెట్టి వాళ్ళకు నచ్చినట్టుగా బ్రతికిన వాళ్ళని అక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ఈ 400 సంవత్సరాల చీకటి కాలంలో ఇంకా దుర్మార్గంగా బతుకుంటారు. ఆ పాప శాప బంధకాల నుంచి విడిపించుకోవడానికి కూడా స్తోమత లేని వాళ్ళు బేదలు. ఆ బేదలకు సువార్త ప్రకటించబడుతుందని చెప్పమన్నాడు అక్కడ. ఈ మాట ఎందుకు ఇక్కడ దేవుడు కోట్ చేస్తున్నాడంటే, ఇరుకు ద్వారం అనేది చాలా విలువైనది, మనకు అవసరమైనది. అయితే ఇక్కడ ప్రభు ఈ ఇరుకు ద్వారమును ప్రవేశించాలంటే మొదటిగా ఆయన అందరిని చూస్తూ ఉన్నాడు. ఎవరెవరు ఎటువంటి వ్యధలు బాధలు ఎటువంటి నిందలు అవమానాలు అనుభవిస్తున్నారని చెప్పని ప్రతిదీ ఆయన చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నాడు కాబట్టే దేవుడు ఆయా రీతులుగా ఆయా కోణాల్లో టీవీ ప్రోగ్రాం ద్వారా దైవజనులు ఎవరినో దుర్బోధకుడైనా సరే
అతను సిద్ధాంతాల్లో బోధ ఆ విషయాల్లో ఏదో చోట లోపం ఉంటుంది, అయినా సరే ఆ వ్యక్తి ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు తన ప్రజలతో. భయపడమాక, ఎందుకు దిగులు పడుతున్నా, నేనున్నాను కదా అంటాడు. చాలదా? ఆ మాట లేఖనంలోదే. సిద్ధాంతానికి సంబంధించింది కాదు, అది వాళ్ళ పద్ధతులకు సంబంధించింది కాదు. నేను నీకు తోడే ఉన్నానని చెప్పా కదా, ఎందుకు దిగులు పడుతున్నావు అంటాడు. ఇవన్నీ సిద్ధాంత రాద్ధాంతానికి సంబంధించినవి కావు. లేదు, ఒక ఇంట్లోనే ఉంటాయి లేఖనాలు, లేదా క్యాలెండర్లో ఎప్పటికప్పుడు ఏ డేట్కి ఆ డేట్ ఒక వాగ్దానం ఉంటుంది. లేదంటే మనకు ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ఎవరో ఒకళ్ళు ఈ వాగ్దానం ప్రైజ్లాడి ఈరోజు వాగ్దానం అని చెప్తారు. ఆ వాగ్దానం ద్వారా మనల్ని బలపరుస్తాడు. ఒక అన్యుడి ద్వారా, ఎందుకు నువ్వు యేసయ్యని నమ్ముకున్నావు కదా, ఎందుకు దిగులు పడుతున్నావు, యేసయ్య ఉంటే నీకేంది పిచ్చి మోకమా, సరిగ్గా కూర్చో అని చెప్పని, సరిగుండు, ఎందుకు దిగులు పడుతాను, ఒక అన్యురాల ద్వారా లేదా ఒక అన్యుడి ద్వారా మాట్లాడుతాను నేను బలపరచడానికి. లేదు, నువ్వు కృంగిన వేళలో అసలు నిస్సహాయ స్థితిలో నేను ప్రార్థనే చేసుకోలేకపోతున్నాను ప్రభు, యేసునామములో అడుగుతున్నా ఆమేనని చెప్పాను అనుకో, ఆ పక్కన ఎవరో ఒకళ్ళు సమస్య ఉన్న వాళ్ళు వచ్చి, అమ్మాయి అరే అబ్బాయి నా కోసం ప్రార్థన, అప్పుడు ఉంటుంది ఆ మూమెంట్లో నా కోసం నేనే చేసుకోలేచేస్తున్నా. మనసులో అనుకుంటాం మనం, పైగా అనలేం. ఇదేంది ప్రభు, నా సంగతే సరిగా లేకపోతే వాళ్ళు వచ్చి నన్ను ప్రార్థన చేయమంటే అడగటం ఏంది ప్రభు, ఏందంటే ఏం చేయవా అంటాడు. చేస్తా ప్రభు, మరి ఇంకేం చేయాలి. అలాగ కూడా నీ ద్వారా ప్రార్థన చేపిస్తాడు దేవుడు. అంటే నిన్ను బలపరచడానికి ఆ కృంగిన వేళలో ఆ కొద్దిగా ప్రార్థనను ఆయనకు అనుకూలంగా దొరికితే మిగతా శక్తి అంతా ఆయన దారపోస్తాడు నీలోకి. ఆమేన్, హల్లెలూయా. నిన్ను ఎలా నిలబెట్టుకోవాలి, ఆ చిన్న సమస్య ఎవరికో ఒకరికి ఉంటుంది, అన్యులకో రక్షణ పొందిన వాళ్ళకో. నా జీవితంలో నేను ఎదుర్కొన్న చాలా విషయాలు అసలు ఏమి ప్రార్థన చేయాలని డిప్రెషన్లో పోయి కూర్చొని అలానే ఆలోచిస్తా, ఇంకెందుకు ప్రభు సాల్యంగా తీసే, ఇంకెందుకు అనుకుంటున్నప్పుడు ఆ రక్షణ పొందిన వాళ్ళు దగ్గరకు ఉండేవాళ్ళే వచ్చి అన్న నా కోసం ప్రార్థన చేయి ఇట్లా అడిగిన అక్కలు ఉన్నారు. అప్పుడు నేను అనుకున్నా, నా స్థితే సరిగా లేదు, నీకెందుకులే అనుకుంటున్నా, ఇప్పుడు ఏమొచ్చి ప్రార్థన చేయమంటావు ప్రభు, నీకేమో న్యాయంగా ఉందా, అసలు నువ్వు అసలు ఏంది ఎడ చేస్తున్నావు అని చెప్పని అనుకున్నా. అప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు, నువ్వు ఈ కాస్త దానికే కృంగుతున్నావు, ఇలాంటి కృంగుబాటులో చాలామంది ఉన్నారు, వాళ్ళందరిని బలపరచాలంటే నీకు అనుభవం అవసరం, కాబట్టి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. ఆ ఒక్క వ్యక్తికి 5 నిమిషాలు ప్రార్థన చేస్తే అప్పుడు దానికున్న డిప్రెషన్ ఒక దెబ్బతో ఎగిరిపోయింది. ఆ డిప్రెషన్ కాదు ఎగిరిపోవటం, డైరెక్ట్గా మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయి అసలు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ప్రభునందు ప్రేమ దేవుని మీద గమనించండి. ఇక్కడ ప్రభు చూస్తున్నాడు, వారిని చూచి అంటున్నాడు. ఎవరిని చూశాడంటే బేదలైన వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎలాగైనా ఈ మాటలు అందటం ద్వారా వాళ్ళు రక్షించబడతారని చూశాడు. రెండవదిగా వారి అక్కరతలు చూశాడు. మనం అనుకుంటాం మన అవసరతలు చూస్తూ దేవుడు కూడా మనల్ని పట్టించుకోవట్లేదు అనుకుంటాం. అలా ఎప్పటికీ అనుకోవటానికి లేదు. తన బిడ్డలను ఎప్పుడు కూడా పస్తులు పండబెట్టడం. ఒకవేళ పస్తు అనేది ఒకటి నీ జీవితంలోకి కడుపు మార్చే అవకాశం దేవుడు ఇచ్చాడంటే ఎంతమంది ఉన్నారో గమనించు. ఎంతమంది ఉన్నారో అలాంటి పరిస్థితుల్లో. చాలామంది భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు. ఒకవేళ ఆర్థికంగా కుదేలైపోతున్నావా, దేవుడిని అడుగు, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఆయన ఏం చెప్పాడంటే నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు, అప్పు తీసుకునేవాడిగా, లేదా అప్పు ఇచ్చేదానిగా ఉంటావు, లేదా అప్పు తీసుకునేదానిగా మీరు ఉండరు. నేను పైవాడిగానే ఉంచుతాను, తలగానే చేస్తాను, కానీ తోకగా మాత్రం నేను చేయను అన్నాడు. ఇన్ని మాటలు మనకు తెలుసు కదా. ఆ డెప్త్ ఆ సమయంలోకి వెళ్ళిపోగానే మొత్తం పీకి పక్కన పడేసి వాగ్దానాలు లేదు, వాళ్ళకాళ్ళు లేదు, ఏంది ప్రభువా, ఏంది ప్రభువా, ఏంది ప్రభు అని ప్రశ్నిస్తూ ఉంటాం. అసలు ఈ పరిస్థితి నా జీవితంలోకి ఎందుకు వచ్చింది, ఈ పరిస్థితులు ఇలా రావడానికి అసలు కారణం ప్రభు, నేను ఎక్కడైనా బుద్ధిహీనంగా అడుగులేసానా, ఎక్కడైనా తొందరపడి నిర్ణయాలు చేశానా, ఏ విషయంలో అయినా నీకు నచ్చకుండా ఉన్నానా, అదేదో నాకు చెప్పు ప్రభు అనే ప్రార్థన రావాలి మనకి. ఇంకొకటి, ఈ పరిస్థితి అనుమతించాడంటే ఇలాంటి పరిస్థితులు ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా ఆదుకో ప్రభు, వాళ్ళకు కూడా సహాయం చేయి.
వాళ్ళు అన్ని విధాలు ఆదుకో, నీకు ఇష్టమైతే నన్ను కూడా అన్ని విధాలు ఆదుకో, నాకు సహాయం చేయి. గొప్ప రిలీఫ్ వస్తుంది. అసలు ఆ ప్రార్థనతోనే చాలా రిలీఫ్ వస్తుంది. గతంలో మీకు చెప్పాను, ఇలా కిడ్నీలో రాయని చెప్పని బాధపడుతున్నాను చెప్పాను. అలానే చేతిలో రూపాయి లేదు, ఉన్న రూపాయి దేవుని సేవలో ఖర్చు పెడుతూ ఉన్నాను. ఏదన్నా టెస్ట్కి ఎక్కడికన్నా పోదామంటే వాళ్ళు అల్ట్రా స్కాన్, ఆ స్కాన్, ఈ స్కాన్ అని రాసి ఎటు పడితే దొరకాల. ఇవన్నీ కాదులే కానీ అని చెప్పని కూర్చొని ఉన్నా. ఏంది ప్రభా, అది నీకు అవసరం అండు. సరే నీ ఇష్టం ప్రభా. అలానే ఆ నొప్పి పడుతూనే ఇంట్లో పనికోకో పరిచర్కి వెళ్తూనే ఉన్నాను. ఆ నొప్పితోనే ఆదివారపు ఆరాధనలో సౌండ్ సిస్టమ్ కాడ కూర్చుంటాను. ఆ నొప్పితోనే ఇంట్లో నీళ్లు మోయటానికి కానీ, బజారుకి వెళ్ళి రావడానికి కానీ, ఇట్లా దేవుని సంఘక్రమాలు ఆ నొప్పితోనే 100 కిలోమీటర్లు పోయి వచ్చాను ఈ పూట. విజయవాడ అనే ప్రాంతానికి సౌండ్ సిస్టమ్ రిపేర్ కోసం అని చెప్పని 100 కిలోమీటర్లు పోనుందా రానుందా. ఆ నొప్పితోనే మళ్ళీ దాచేపల్లి పరిచర్కి వెళ్ళి వచ్చాను. ఆ నొప్పితోనే తిరుగుతూ ఉన్నాను. చివరికి మొన్న ఒక అన్నయ్య వచ్చి, అయ్యా ఒక ఆకుంట తీసుకొస్తానండి, పప్పులు వేసుకొని తినండి. సరే అని చెప్పాను. అది తిన్న తర్వాత కొంచెం తగ్గింది. ఇక అప్పుడు ప్రభువుని అడుగుతూ ఉన్నాను, ఇలాంటి పరిస్థితుల్లో ఉండుంటారు కదా ప్రభా, అందుకే నడుకుంటూ ఈ అనుమతి ఇచ్చామంటే ఇంకొక మాట కూడా ప్రభువు చెప్పాడు. అందరూ నా వల్ల కాదని చెప్పని చేతులు ఎత్తేసి ఉండొచ్చు ఆ వైద్యం విషయంలో. ఇలాంటి పరిస్థితులు రానున్న దినాల్లో ఉంటారు, చాలామంది ఫేస్ చేస్తున్నారు. నా వల్ల కాదు అని డాక్టర్ చేతులు ఎత్తేసిన, ఈ వ్యాధికి మందు లేదు, ఈ రోగం నయం కాదు, ఇక ఈ రోగంతో నువ్వు చచ్చిపోవటమే అని చెప్పేవాళ్ళు ఉన్నా, అలాంటి పరిస్థితుల్లో వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నా, ఖచ్చితంగా నేను నిరీక్షణతో నా వైపు చూసి కనిపెడితే నేను స్వస్థతనిస్తానన్న దానికి రుజువుగా ఉండటానికే నీకు ఆ అనుభవం అండి. సరే నీ ఇష్టం. నేను బాధపడుతూ కూడా కుర్చీలోనే కూర్చొని నిద్రపోయాను మొన్న ఒక రోజు అయితే ఇట్నే కుర్చీలోనే కూర్చొని నిద్రపోయా. కింద పండుకుంటే అటు పండుకొని నేను కిందే మంచాన్ని ఆశ్రయించాను తొందరగా. అటు తిరిగినా నొప్పి వస్తుంది, ఇటు తిరిగినా నొప్పి వస్తుంది. వేరే తమ్ముడు చెబుతాను, అది ఖచ్చితంగా కిడ్నీలో రాయనన్న. సరేలేయ్యా అని చెప్పాను. ఇక పండుకోవటానికి వల్ల కావట్లా, కుర్చీలోనే కూర్చొని నిద్రపోయా. అసలు ఎంత అంటే భయంకరమైన నొప్పి వస్తూ ఉంది. కానీ అది నీకు అవసరం అండు. ఇక అవసరం అన్న తర్వాత వైద్య సేవలకు వెళ్ళిపోతే ఇక డబ్బులు ఖర్చు తప్ప రెండో పని ఉండదు. అది నయం కాదు. మందులు వేస్తాం కానీ అదేమి కంట్రోల్ కాదు. అసలు ఆయన చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక నాకు దిగులేదు, ఇదిగో నువ్వే చూసుకో. ఎవరైనా అడిగారు అనుకో, మరి ఏదైనా కావాలంటే ఏదైనా పని చేయాల్సి ఉంటే అప్పటికప్పుడు రిలీఫ్ వస్తుంది, మళ్ళీ ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది. అది విచిత్రం. అయినా ప్రభు ఒకటే అన్నాడు, నేను స్వస్థపరచు యోహాను నేనే. ఇది నీకు అవసరమని అనుమతించింది ఆయన. ఇంకా తీసేయడం చేత కదా ఆయనకి, ఖచ్చితంగా తీసేస్తాడు. చంపటానికి ఏం చెప్పడు కదా, చంపటానికి ఏం దాన్ని అనుమతించడు. కొన్ని బుద్ధిహీనతలు ఉన్న వాళ్ళకి కొన్ని పరిస్థితులు అనుమతించి లైన్లో పెట్టుకుంటాడు. కొంతమందికి కావాలనే కొన్ని సమస్యలైనా అనారోగ్య పరిస్థితులైనా కలుగజేసి అక్కడ విలువైన పాఠాలు నేర్పుతాడు. అసలు మనం సరి చేసుకోవడానికి, విశ్వాసులు ఇంకను బలపడటానికి, ఇంకా పట్టుదలతో కూడి ఆయన పాదాలు పట్టుకోవడానికి కూడా ఆ అనుభవం అవసరమైంది. మనమేమనుకుంటా, ఎందుకయ్యా అంత ఫ్రీగా నడవాలన్నట్టు ఉంటుంది మన పరిస్థితి. ఆయన అంటాడు, ఒడిదుడుకుల్లోనే, ఇరుకు ఇబ్బందుల్లోనే, కడగళ్ళు, కష్ట కన్నీళ్ళు, ఆ ఇరుకు ఇబ్బంది లేదంటే నింద అవమానాలు, వ్యతిరేకతలు, అసలు అడుగు ముందుకు పడలేని పరిస్థితి, ఇలాంటివి ఉన్న దాంట్లో నుంచే నేను విజయవంతంగా నిన్ను తీసుకెళ్ళటం నువ్వు చూస్తావు. దాంట్లో గొప్ప అనుభవాలు నువ్వు నేర్చుకుంటావు. ఆ అనుభవాల ద్వారా రానున్న దినాల్లో అలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వగలుగుతావు. ఆ సమాధానం ద్వారా వారు బలపరచబడతారు, ప్రభుతో అంటు కట్టబడతారు, ఇంకనూ ప్రభు కోసం తేజరిల్లి రేగుతారనమాట. మనం ఏం చేస్తామంటే ఇంతవాటికి చాలు, ఇప్పుడు ఇది చాలే ప్రభు అనుకుంటాం. ప్రభు వారిని చూసి అంటే అన్ని సమస్యలు చూస్తూ ఉన్నాడు.
ఇది ఒక అనారోగ్య సమస్య కావచ్చు, కోర్టు సమస్య కావచ్చు, పోలీస్ స్టేషన్ సమస్య కావచ్చు, లేదా బిడ్డల సమస్య కావచ్చు, చదువుల సమస్య కావచ్చు, ఉద్యోగంలో సమస్య కావచ్చు, కుటుంబంలో సమస్యలు కావచ్చు, పరిచర్ల సమస్యలు కావచ్చు, సంఘంలో సమస్యలు కావచ్చు, లేదంటే భార్యాభర్తల మధ్య సమస్య కావచ్చు, లేదా ఈ కడుపును పుట్టినటువంటి ఆడపిల్లల సమస్య కావచ్చు, మగపిల్లలతో సమస్య కావచ్చు, పరిచారకుల సమస్య కావచ్చు, విశ్వాసుల మధ్య సమస్య కావచ్చు, సంఘ పెద్దల మధ్య సమస్య కావచ్చు, ఒకవేళ సేవక గణం గొప్పగా ఉంటే వాళ్ళ మధ్యలో ఉన్న సమస్య కావచ్చు, లేదు మందిరాల కాడ సమస్య కావచ్చు, ఏదైనా సరే ఆయన చూస్తూనే ఉన్నాడు. అయితే ఆ చూస్తున్నప్పుడు ఈ సమస్యలన్నిటిని చూస్తున్నాడు, అలాగనే హృదయ అంతరంగంలో కూడా చూస్తూ ఉన్నాడు. కొంతమంది నిందలు వేస్తారు, నిందలు పడతాయి వాళ్ళ మీద. ఆ నిందలు పడ్డప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? కృంగిపోతావా? ఇదిలించుకొని లేచి నిలబడతావా? నా మీద పడ్డప్పుడు అయితే నేను కూర్చొని మూల కూర్చొని ఎడుతా ఉన్నా, ఎందుకు ప్రభువా, నేను అసలు ఏ పాపం ఎరగలేదయ్యా, నేను అసలు ఆ పొరపాటే చేయలేదు, నా మీద ఇంత నిందేశారు ప్రభు అని చెప్పి కూర్చొని ఎడుతూ ఉన్నా. మళ్ళీ ఇంకొకటి ఆలోచన గుర్తొచ్చింది, ఇలా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే వాడు ఇంకొంచెం సైతానుగాడు వచ్చి అవును నిజమే అని ముద్రలేసి ఇంకాస్త బరువు పెడతారు మీద. అంటే హృదయంలో, మనసులో, తలంపులు, ఊహల, ఆలోచనలో ఇంకా డెప్త్లోకి వెళ్ళిపోయి ఇంకెందుకు పరువు తక్కువగా బ్రతికాను, ఇంకా చచ్చిపోతే పోతే అని చెప్పి నీకు అటు జీతి కన్నీరు విడిచి ఆయన కూర్చోబెట్టి ఆయన కూడా ఏడిపించి అంత గత్తర చేసేలా చేస్తున్నాడు. ఇవన్నీ గుర్తొచ్చి మళ్ళీ అమ్మడినే ప్రభా, నువ్వు ఈ పరిస్థితులను బట్టి నాకు కలిగే డిప్రెషన్ కొంచెం, దీన్ని ఆసరా చేసుకుని ఆ సిగ్గుమాలినోడు వచ్చి ఇంకొంచెం డిప్రెషన్లో తీసుకుపోతాడు. నాకు అర్థమైంది. యేసు నామములో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10, 11, 13 నుంచి 20వ వచనం దాకా ఆడ రాయబడ్డ ఆ లేఖనాల్లో నా కృప నాకు కావాలి ఆమేన్ అనుకున్నాను. 51వ కీర్తన 22వ వచనం ప్రకారం నీలో భారం మొత్తం నా మీద మోపమన్నావు, నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడ్డాను, ఆ లేఖనం ప్రకారం నీ కృప నాకు కావాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6, 7, 19 వచనాల ప్రకారం ఇదిగో నీ చింత యావచ్చు నా మీద అన్నావు, నాలో ఉన్న ఈ చింత యావచ్చు నీ మీద మోపుతున్నా, నువ్వే ఆదుకో, సహాయ సంబంధం ఇచ్చి. ఇదిగో యెషయా 54వ అధ్యాయం 14వ వచనంలో చెప్పావు, భీతి నీకు దూరం అవునుగాక అన్నావు. ఏదైనా నన్ను ఆవరించుందనుకో యేసు నామములో తొలగించు, ఈ లేఖనం ప్రకారం నీ కృప నాకు. ఈ లేఖనాలు ఎప్పుడైతే నేను బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా ప్రభు కృపను బట్టి నోటెడ్. లేదు ఇంకెవరైనా డిప్రెషన్లో ఉన్నారని కనుక నా మనసులో నాకు తెలియకుండా వేదన కమ్ముతుందంటే ఎమ్మని ఈ లేఖనాలు ఎత్తిపడి ప్రార్థన చేసి వాళ్ళకి ఆ కృపయ్య వాళ్ళంతా ఒడ్డును పడే ప్రభు అని ప్రార్థన చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చిందాక ఆ వేదన నన్ను కమ్మే ఉంటుంది. వెంటనే ఆయన కదిలిస్తూ ఉంటాడు, ఫలానా. ఇక నేను అడుగుతూ ఉంటా, యెహోషువ గనక ఎరికో గోడ దగ్గరకు ఎరికో గోడ అంటాను, హాయి పట్టణం మీదకు పోతే కొంతమంది చచ్చిపోతారు, యుద్ధంలో గెలుపు రాదు. కాళ్ళ సందులో తలకాయ పెట్టి ఇక మొరపెడతా ఉంటే ప్రభు వచ్చి అంటాడు, ఎందుకు మొరపెడుతున్నా? అదేంది ప్రభు, ఇంతమంది చచ్చిపోతే ఎందుకు మొరపెడుతున్నా అంటే ఇజ్రాయేలీలో పాపం చేశారని, ఒక్కడు చేసిన పాపం మొత్తానికి తగిలిచ్చిండు అక్కడ దేవుడు. ఒక్కడు చేసిన పాపం మొత్తానికి తగిలిచ్చిండు. ఆడు అంటాడు అక్కడ దేవుడు అంటాడు, అక్కడ యేసయ్య అంటాడు ఆ మాట, ఇజ్రాయేలీలందరూ పాపం చేశారు, నీకు పాపం చేశారు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు మొరపెడుతున్నావు, ఆపు నీ ప్రార్థన. పాపం చేశారా? అవునా అండు ప్రభు. మొత్తాన్ని ప్రత్యక్ష గుడారం ముందుకు పిలువాండు. గోత్రాల వారిగా ప్రభు లెక్క అడుగుతూ ఉన్నాడు, యెహోషువను అడుగుతూ ఉన్నాడు, యెహోషువ ద్వారా దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేవుడు కూడా యెహోషువ కొన్ని పరిస్థితులు అర్థమయ్యేలాగా జ్ఞానం ఇచ్చి గోత్రాల వారికి వస్తూ ఉన్నారు. 70 మంది పెద్దలు ఉన్నారుగా, వరుసగా వస్తున్నారు, ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు, కుటుంబానికి ఒక పెద్ద చొప్పున. ముందు పెద్దలను పిలిచిండు, మొత్తాన్ని పిలవకుండా
ప్రభువా ఈ పెద్దన ఈ కుటుంబం చాలుగా కాదు అక్కకు ఇలా అన్నీ అడిగిన తర్వాత ఒకడు పట్టుకోండి ఒక్క గోత్రాన్ని. ప్రభు ఈ పెద్ద అవునా అండు ఎవరు ప్రభు ఇళ్ళలో అంటే ఫలానోడు ఉండు చూడుకో వాడు వద్దన్నది శపితమైంది తీసుకొచ్చి పెట్టుకుంటూ ఆకాన్ అనేవాడు వాడిని పట్టరా అని చెప్పాడు. ఏం తెచ్చివురా అంటే మీరు చెప్పారు కానీ అక్కడ అది నాకు బాగా నచ్చింది, ఒక వస్త్రం కొంచెం బంగారం బాగుంది, అందుకని అది తెచ్చి నా గుడారంలో గొయ్యి తీసి దాచిపెట్టా. దరిద్రుడా నీ నుంచి ఇంతమంది చచ్చారా అని చెప్పాను. ఈ సందర్భం నేను ఎందుకు నా మనసులో నుంచి వచ్చిన అభిప్రాయం మీద ఎందుకు ఇక్కడ జోడిస్తున్నానంటే అలాగ దేవుని ఎదుట విచారించటం వీళ్ళలోన నాకు తెలిసిన వాళ్ళ వ్యక్తులు మొత్తం నా ఊహా ప్రపంచంలో తెచ్చుకొని వీళ్ళ ముందు ఒకటి అడుగుతా, స్త్రీలా పురుషులా ప్రభు అంట, ఏదో ఒకటి కన్ఫర్మ్ అయింది. వీళ్ళలో రక్షణ పొందిన వాళ్ళ ప్రభు ఒకటి కన్ఫర్మ్ అయ్యింది. తర్వాత వాళ్ళలో పరిచారకుల సేవకుల సంఘ పెద్దల ఒకవేళ ఇళ్ళలో ఎవరైనా ఉంటే స్త్రీలా పురుషులా ఎవరు ప్రభు అని అడుగుతా. పలానోళ్ళు అనగా పలానా స్త్రీలు అనగానే వెంబడిని రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది మొత్తం పిక్చర్ మొత్తం నాకు తెలిసిన వాటికి వాళ్ళు వస్తారు లైన్లోకి. వీళ్ళ అని అడిగితే ఎవరో ఒకళ్ళు కన్ఫర్మ్గా పలానోళ్ళు ఏమైంది ప్రభు చచ్చిపోవాలనుకుంటున్నారు ప్రార్థన చేయి. సరే ప్రభు అని చెప్పని ఈ లేఖనాలు ఎత్తిపెట్టి వాళ్ళకున్న డిప్రెషన్ నుంచి విడిపించు, ఒకవేళ చేతబడి క్రియలు అయితే విడిపించు, దుష్టుడే వచ్చి వాళ్ళని ఒకవేళ ఒత్తిడి చేస్తుంటే విడిపించని ఇలా ప్రార్థన చేస్తా. దీన్ని విచారించడం ప్రభు కృపను బట్టి అది నాకు నేర్పాడు. ఎవరన్నా మంచి డెప్త్లో ఉంటే అది గమ్ముద్ది, చుట్టూ గమ్ముద్ది, కమ్మంగాలేక వెంటనే ప్రభు పాదాలు పట్టుకొని ఈ లేఖనాలు ఎత్తిపట్టి ప్రార్థన చేసి విడిపించు ప్రభు అన్నాడు. మనమేమనుకుంటామంటే మనకి దేవుడు వదిలేసాడు ఇక అంత అయిపోయింది, ఏమి లేదండి. కానీ మన ప్రతి పరిస్థితిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. నేను అప్పుడు అనుకున్నాను నా మీద నిందపడితే ఇక అయిపోయిందిలే అంత అనుకున్నా, పరుగు పోయింది అనుకున్నా. నా మనసులో ఉన్న ఆలోచన ఉద్దేశం ఏంటంటే ఒకప్పుడు బాప్తిసం పొందాను, బాప్తిసం పొందక ముందు నా బ్రతుకు ఒక రకంగా ఉంది, బాప్తిసం పొందిన తర్వాత కూడా నా బ్రతుకు అలా ఉండకూడదు, అలా ఉండకూడదని ఒక తీర్మానం చేసుకొని ప్రభు కృపచేత నడుస్తూ ఉన్నాను. బాప్తిసం పొందిన తొలి దినాల్లో నా కళ్ళ ముందు సంఘంలోనే ఒక అమ్మాయి కనపడుతూ ఉంది, చాలా చక్కగా ఉంది, నా మనసుకు నచ్చింది అనుకున్నా. వెంటనే మళ్ళీ దేవుని పాసనలో కూర్చొని ప్రభు ఇది కరెక్ట్ కాదు, ఒకప్పుడు ఏదో అనుకుని ఊహా ప్రపంచంలోకి అడుగులు వేసి చచ్చిపోతాననే దాకా వెళ్ళిపోయా. ఈరోజు బాప్తిసం పొంది రేపు చచ్చిపోతాను లోపలికి వచ్చి బాప్తిసం పొందిన రోజే షోల్డర్ పట్టుకున్నావు, ఆడికిరా నువ్వు చచ్చేది నా సేవ చేయాలని. ఇక ఎదురు తిరిగి ముందుకు పోయి ఏదైనా చేస్తే ఆడ పెద్ద అని చెప్పిండు, ఈరోజు బాప్తిజం పొంది రేపు చచ్చిపోతాను అనుకుంటే నరకానికి పోతాడు. ఈ నరకానికి పోవటం కంటే నీతో నడవటం బెటర్ ప్రభువా, నేను నీ పనికి సరెండర్ అవుతున్నా అని చెప్పని ఆ రోజు అనుకున్నాను. ఇట్లా ఒక అమ్మాయి కనపడడం మనసుకు బాగా నచ్చిందని చెప్పని అనుకోగానే లోకము నా వాళ్ళు, ఒకప్పుడు నన్ను చూసిన వాళ్ళు, నా సాక్ష్యం తెలిసిన వాళ్ళు ఇప్పుడు బాప్తిజం పొందిన తర్వాత మళ్ళీ అదే రీతిగా నేను నడుస్తుంటే వీడి బతుకే మారింది అంటారు. ఆ చెడ్డ పేరు నీకొద్దు, నాకు వద్దు ప్రభు ఈ గోల అని చెప్పని ఆ వ్యక్తిని నా మనసులోంచి డైవర్ట్ చేసుకొని ఇక ప్రభు పాదాలు పట్టుకోవడం మొదలుపెట్టాను. ఇక అప్పుడు ప్రభు తన కృపచేత నన్ను నిలవబెట్టాడు. ఈ పరిస్థితులన్నీ నేను అనుకుంటున్నాను కదా, ఎప్పుడైతే ఈ నిందొచ్చి పడంగానే కూర్చొని ఆడటం మొదలుపెట్టా. ఇక ఇట్ట కాదని 3 రోజులు ఉపవాసం వేసా. మళ్ళీ ఎవరో ఒకళ్ళు వచ్చేదోడు చెప్పాడు, మళ్ళీ కూర్చునేవాడు కృంగిపోయాడు, మళ్ళీ 3 రోజులు ఉపవాసం, మళ్ళీ కృంగిపోయాడు. ఇట్ట కాదు 3, 5, 7, 11, 21, 41 వెళ్ళిపోయింది ఒక్కటే దెబ్బ. మోయిడి సంఘాన్ని ఏదో చేర్చడానికి ఉన్నారు అంటే మా వాళ్ళంతా వచ్చి మీద పడి మా పిల్లగాడు అట్టయ్యాడు అని చెప్పని తగాద పెట్టుకొని సంఘం అంతా రచ్చరచ్చ ఇద్దామని చెప్పని భయపడ్డారు. కానీ నా ప్రభు కృప ఏం జరగకుండా ఉన్నతమైన కృపనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ 41 రోజు ఉపవాసం ఎండింగ్లోనే
షాలేం రాజు గారితో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒకరోజు ఆడకు పోవాల్సి వచ్చింది. అందరం అడుగులు అడుగేసుకుంటూ వచ్చిన, ఎవరికి చెప్పలేదు 41 రోజు ఉపవాసం ఉన్నాం. ఎందుకని చెప్పానంటే, ఖచ్చితంగా ఈయన అడుగుతుడు, ఈయనకి చెప్పాలి, తప్పదు ప్రభు అని ముందుగానే పోయి ప్రార్థన చేసుకుంటా ఉన్నా. మా అమ్మ వాళ్ళంతా మాట్లాడి, సంఘస్థులు కూడా మాట్లాడి అంతా అయిపోయింది. వచ్చారు. ఇక నేను చూసే ప్రభు అంటున్నాడు, ఇక లేచి వెళ్ళిపోయి వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోవాలి పా అన్న. సరే ప్రభు అని ప్రార్థన ముగించుకొని బయట పక్కకు వచ్చారు. రాగానే దానియలు లేడండి వాళ్ళ అదిగయ్యా అని. ఇక భుజం మీద చేసి మా అమ్మ ముందుగానే గక్కింది మొత్తం. 41 రోజు ఉపవాసం ఉండయా, ఏం తినట్లేదని. ఇక ఆయన భుజం మీద చేసి, ఎందుకు దానియలు, ఎందుకు ఉన్నాను, సంఘ క్షేమాభివృద్ధి కోసం అయ్యా, సేవకుడు ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. సంఘంలో ఉన్న వాళ్ళందరూ అంటే ఆయనకి ఈ మాట చెప్పలేదు, నాకంటే గొప్ప భక్తులై ఉండాలి, ప్రార్థనలు అన్నిటిలో గొప్పగా ఉండాలని నేను 41 రోజు ఉపవాసం ఉన్నాను. వాస్తవంగా అందుకే ఉంది. ఇటు ఈ డిప్రెషన్ వదిలిపోద్ది, అటు దేవుని పని కూడా జరుగుద్ది అని చెప్పని అలా ఉపవాసం ఉంటే ఆ రోజు ఆడ చెప్పాల్సి వచ్చింది. ఆత్మీయ తండ్రి అడిగినా చెప్పలే, నేను దేవుడిని అడిగాను. వీడికి రాగానే ఖచ్చితంగా చెప్పాల్సి వచ్చింది. ఇక అప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు సీనాయి కొండ మీద నుంచి దిగొచ్చేటప్పుడు మోషే ముఖ చర్మం ఎలా అయితే ప్రకాశించిందో అలా నా ముఖ చర్మం ప్రకాశించుట ఇంకొక అక్క చూసింది. అన్నా, శాలెమనుతో నువ్వు మాట్లాడుతుంటే నీ ముఖంలో తెలియని వెలుగు కనపడుతుంది. ఓయమ్మో, నా బతుకు అంత కృప ఇచ్చాడు ప్రభు అనుకున్నా నేను. తర్వాత కాలక్రమంలో ప్రభు చెప్పాడు, వాస్తవమే అదని చెప్పాను. డిప్రెషన్లో పోయిన నన్ను యాడికి తెచ్చాడు ప్రభు? మోషే ముఖ చర్మం ప్రకాశించిన ఆ పరిస్థితిలోకి తెచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మనం అనుకుంటాం ఈ నిందలు పడుతున్న వాళ్ళట్ట ఇళ్ళట్ట అన్న, ఇవన్నీ కాదు, ఇదిలిచ్చాలి. ఎమ్మడే ఉపవాసం వేయటం, ఇదిలిచ్చుకోవటమే. ఇదిలిచ్చుకోకపోతే మాత్రం మనం ముందుకు వెళ్ళలేం. గతంలో చాలాసార్లు చెప్పాను, సందర్భం వచ్చింది కాదు చెప్తా ఉన్నాను. ఇదిలిచ్చుకునే వ్యవహారం మనం గనక చేయకపోతే, ఇదిలిచ్చుకోవడం అనేది కనుక మనకు చేత కాకపోతే మనం ఖచ్చితంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. మధ్యకాలంలో ఒక జమీందారికి మంచి గాడిద ఒకటి దొరికింది. దానివల్ల ఆ జమీందారు గారికి అసలు చాలా గొప్ప పేరు వచ్చింది. ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మరి వ్యతిరేకులు ఉంటారుగా, అరే వీడికి ఈ గాడిద వల్ల పేరు వచ్చింది, ఈ గాడిదే లేకపోతే ఈ పేరు ఉండదు కదరా. నేను కొంతమందిని మాట్లాడా, మంచి గొయ్యి తీపిస్తున్నా, దాన్ని పట్టరండిరా, దాని కళ్ళకు గంతలు కట్టండిరా, మళ్ళీ అది వచ్చిన దాన్ని మళ్ళీ ఇంటికి పోవచ్చు. కాబట్టి కళ్ళకు గంతలు కట్టి నోరు తెరవకుండా గట్టిగా మూతికి గుడ్డగట్టి తండ్రి అనం. సరయ్య గారు ఈ రాత్రే పోతాం, పోయి తెస్తాం అని చెప్పని పోయారు. దాన్ని ఎత్తకొచ్చారు. ఈ ఎత్తకొచ్చి ఆ గొయ్యి దవ్వుతూ ఉన్నారు. గొయ్యి బాగా లోతుకు దవ్వి దాంట్లో పడేశారు. పడేసినోడు పోవచ్చుగా, వాడి పగదీరక ఇంకా ఏం చేయాలని ఇటు తాగిన తెక్కలతో, ఇట్ట కాదు దీని సంగతి ఇట్ట కాదు అని చెప్పని, అరే సెలవు పారేదిరా అయ్యా, ఇదిగో మీరు వెళ్ళిపోండిరా, దీని సంగతి నేను చూసుకుంటాను. కాదయ్యా చెబుతున్నాగా, నేను వెళ్ళిపోండి, ఎందుకు నేను దీని సంగతి ఈ రాత్రి దీని టైం నాకు దొరికింది, బాగా ఆస్త దీని సంగతి చూస్తాను. అట్నేనయ్యా అని చెప్పని మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. తాగిన తిక్క మీద మంచి ధైర్యం ఉంటుందిగా, నిలబడి ఇక ఊరకుండా ఉండకుండా ఏం చేద్దామని అటు ఇటు చూసి సెలవు పాద తీసుకుని మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఏంటంటే సెలవు పాద తీసుకొని మట్టి వేయడం, దాంట్లో ఆ గొయ్యిలో మట్టి వేస్తాడు. వీడి పగ కక్ష ప్రతీకారం ఎలా తీర్చుకోవాలంటే ఈ మట్టి వేసి ఎట్టయినా కానీ దాన్ని బూట్ చేస్తాను, ఎట్టయినా బూట్ చేస్తాను, ఈ దెబ్బతో నాకు పేరు గొప్ప, నాకు పేరు వచ్చుద్ది. వాడు కూర్చొని ఎడుతూ ఉంటాడు, హహా అనుకుంటే ఇక వాడు పని మొదలుపెట్టింది. ఈ గాడిదకు కూడా మంచి తెలివి ఇచ్చిండు దేవుడు. ఎప్పుడైతే మీద మట్టి పడుతుందో అది ఇదిలిస్తుంది. పశువుకి, గేదెకైనా ఆవుకైనా ఎద్దుకైనా గొర్రెకైనా పశు సంబంధమైన దానికి దేనికైనా సరే ఏదన్నా మీద పడినా, ఏదన్నా ఈగ కానీ దోమ కానీ గుడ్డీగ కానీ, ఈగలు పెద్ద ఈగలు గుడ్డీగలు అంటారు, అవి వేయనా కానీ వచ్చి మీద పడి వాల్చుంటే అది కనబడకుండా వైబ్రేషన్ ఇచ్చుద్ది. పశువుకున్న లక్షణం అది. వైబ్రేట్లో చర్మంతా అదొక రకంగా వైబ్రేట్ అయింది. దీనికి ఉన్న లక్షణం వాడికి తెలియదుగా, మట్టి పడితే సరిపోద్ది అనుకోండి.
అది పడంగానే ఆ వైబ్రేట్ అట్ట అంటుంది, చర్మం అంతా అట్ట కదిలిపోద్ది. దాని మీద ఉన్నది ఏదైనా నీటి చుక్కతో సహా కింద పడిపోయేలాగా దాని చర్మం వైబ్రేట్ అవుతుంది. ఆ వైబ్రేట్ అవుతుంది, మొత్తం కింద పడుతుంది, ఇది పైకి వస్తుంది, మొత్తం వేచ్చండి పైకి వస్తుంది, వేచ్చండి పైకి, చివరికి గుంత నిండింది. కానీ అది మాత్రం పోరా నువ్వు జల్లుకు అని చెప్పని ఒకసారి ఒడ్డున పడటానికి అవకాశం తుర్రమని వెళ్ళిపోయింది. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, ఒకళ్ళు పగతో మన మీద రాళ్ళు వేయవచ్చు, ప్రతీకారం తీర్చుకోవాలని నిందలు మోపవచ్చు, కానీ ఇదిలిచ్చుకునే వ్యవహారం కనుక నువ్వు చేయగలిగితే, నువ్వే నేనని ఎవరమైనా సరే, ఎవడో రాళ్ళు వేసాడని చెప్పని కూర్చొని అమ్మో అంత మాట అని ఇంత మాట అని అంత నిందేశారు ఇట్ట కూర్చుంటే మాత్రం వల్లయ్యే పని కాదు. ఇదిలిచ్చుకోవాలి, నీ గురి గమ్యం ఒకటై ఉండాలా. అదిగో ఆ ఇరుకు మార్గంలోకి నేను ప్రవేశించాలి. ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే ఎట్లయినా సరే ఆ ఇరుకు మార్గంలోకి నేను వెళ్ళాలనే నిశ్చయితతోనే సిద్ధపడి ఉన్న నాపై సైతానుగా డిప్రెషన్లో తీసుకెళ్ళడానికి ఎన్నో కోణాల్లో నన్ను అక్కడ వెళ్లకుండా ఆపటానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నాల్లో ఒక ప్రయోగమే ఇట్లాంటి నిందలు, అవమానాలు, కృంగుబాట్లు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు. బంధువులు వ్యతిరేకిస్తారు. అమ్మాయి నువ్వు మా ఓడికి నీ పిల్లనియకపోతే ఇక లేదు, ఇక ఇంతే కట్టప్, ఇక ఇంతటితో అనుకుంటా, ఇక ఏం లేదా. మొన్న మా వాళ్ళ తండ్రి తరపు పడితే, అరే చెల్లెలో అక్క వచ్చాడు, పిల్లను మాకు ఇచ్చేని, లేదా మా పిల్లగాడిని మీ పిల్లగాడిని మా అమ్మాయికి ఇచ్చేని, ఇట్లా తగాదాలు ఎట్లా ఈ సమస్యలు ఆడ ఇరికిచ్చి ఇరుకు మార్గం గుండా వెళ్లకుండా వాళ్ళని ఆపేస్తారు. ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తులు కాడ గొడవలు అని చెప్పని. అంటే నీ దృష్టి అంతా అటువైపు వెళ్ళనీయకుండా ఇక్కడే బంధిస్తే ఈ డిప్రెషన్లోనే కూర్చొని వెళ్ళవలసిన గురి ఆ మార్గానికి వెళ్లకుండా ఇక ఇది నా కర్మ, నా బ్రతుకి గించే అని చెప్పని కూర్చొని దిగాలుగా ఇక ఏడుపు అయితే బయటికి రాదు, గట్టిగా కేకలేసి ఆడవటం అనేది లేకుండా అట్లానే దిగాల కూర్చొని ఈ కళ్ళెముడు కన్నీళ్ళు గారుతూ ఉంటాయి. ఇదొక స్టైలు. రెండవది దుప్పటి దాన్ని ఎవరికి బయటికి శబ్దం రాకుండా కన్నీరు గడిచేది ఇంకో స్టైలు. మూడవది ఎవరికి సంబంధం లేకుండా బాత్రూంలోకి పోయి మరి ప్రత్యేకంగా ఏడ్చి బయటికి రావడం, ఇదొక స్టైలు. కొంతమంది స్నానం చేస్తా కూడా ఏడుస్తారు, అదొక స్టైలు. ఇక కొంతమంది దేవుని పాదాలు బలిపీఠం పట్టుకొని ప్రభువా అని చెప్పని ఇక వాళ్ళు ఆడవా పక్కన వాళ్ళంతా కలవరపడి చూడ, నేను ఏడిస్తే అంచైద్ది. ఈ ముఖం అంతా ఎర్రగా కందిపోయి కళ్ళన్నీ లోపల తెల్లగుడ్డ అంతా ఎర్రగా మారిపోద్ది. అంత భయంకరంగా ఏడుస్తా. అట్లానే జీవిత భాగస్వామి విషయంలో ఏడుస్తా ఉండేసరికి ఈ కుడి కన్ను ఇటువైపు ఎడం కన్ను కుడి కన్ను ఈ కొలిక అంటారు ఈ మొదట్లో అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోయింది. అంత భయంకరంగా ఏడ్చాను నేను. ఇక అప్పుడు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను, ప్రభా జీవిత భాగస్వామి విషయంలో ఇంతగా ఏడిస్తే ఇక గడ్డగట్టింది, ఇంకా ఆమె కోసం రక్తం చెమట కాస్త రక్తంగా మారేంతగా నేను ఆడవలేదట్టుకుంటా, అంతగా నేను ప్రేమించలేదట్టుకుంటా అనుకునేవాడిని. ఇంకో కోణంలోనేమో ఈ సంఘం కోసం అంతగా నా చెమట కూడా రక్తంగా మారేంతగా దుఃఖపడేందుకు అవకాశం నీ చిత్తమైతే ఈ ప్రభు అని కూడా ప్రార్థన చేశాను. అంత భయంకరం ఏడవటానికి. అందరూ నన్ను చూస్తే అదేందో వాటర్ ట్యాప్ తిప్పినట్టే వచ్చి కన్నీళ్ళు అని చెప్పని అనుకుంటారు. అది బిరుదు ఇచ్చారు నాకు సంఘంలో పిల్లలు. ఊరక ఏదన్నా ఒక చిన్న విషయం వెంటనే దైవజనుడి విషయంలో ఎవరైనా తొందరపడేదని అన్నా కానీ దుఃఖం మామూలుగా రాదు. ఇలాంటి పరిస్థితులనే కాదు, మన జీవితాల్లో ఎన్నో ఇరుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పని అసలు నన్ను దేవుడే చూడలేదు, పట్టించుకోవట్లేదు అనే భావన మనలో అసలు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే ఆయన ఎప్పుడు నిన్ను చూస్తానే ఉండు, నువ్వు వెళుతున్న ప్రతి పరిస్థితిలో చూస్తానే ఉండు. ఇంకొకటి చూడటమే కాదు, నీకు తోడై ఉన్నాడు. నీకైనా నాకైనా మనకైనా అందరికీ ప్రభు తోడై ఉన్నాడు. ఆయన తోడు లేకుండా లేడు. బుద్ధిహీనమైన పనులు చేసి ఆయన దుఃఖం కలిగించినప్పుడు తోడై ఉన్నాడు. ఆయన మెచ్చుకునేటువంటి పనులు చేసినప్పుడు తోడై ఉన్నాడు. ఆయనకు నచ్చినటువంటి వ్యతిరేకమైన ఏదైనా ఆజ్ఞ అతిక్రమణ పొరపాటు ఏది చేసినా పక్కనే ఉండవు. కానీ ఆయా పనులను బట్టి దుఃఖపడిన సందర్భాలు ఉన్నాయి, ఆయా పనులను బట్టి సంతోషించిన సందర్భాలు ఉన్నాయి. ఇది మనం గ్రహించినట్లయితే ఆ పొరపాటులోకి అడుగులు ఎప్పటికీ పెట్టలేం మనం.
అది తెలుసుకుంటారు అని చెప్పని మనల్ని కొంత సమయము ఆ సమస్యలు ఆ పరిస్థితుల్లో నడవటానికి అనుమతిస్తాడు ప్రభు. మనం ఎప్పుడైతే అది గ్రహిస్తామో గుర్తిస్తామో వెంటనే అక్కడికి ఆ అనుభవం అయిపోయింది. అబ్బాయి నువ్వు నేర్చుకోవాల్సిన లేదు, అమ్మాయి నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు అయిపోయి నెక్స్ట్ అనుభవంలోకి నేను తీసుకెళ్తున్నాను. నేను ఇలానే చాలాసార్లు ప్రభువా ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి, ఏందయ్యా నా ఈ పరిస్థితి తట్టుకొని నిలబడతా, నాకు శక్తినివ్వని ఆ ప్రార్థన ఆ కృపనివ్వని ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ వెంటనే నాకు డౌట్ వచ్చేది, ఈ పరిస్థితుల్లో నేను నడవటం నీ చిత్తమా, ఈ పరిస్థితులు దాటుకొని వెళ్ళటం నీ చిత్తమా? అయితే మాకంత శక్తి లేదు, నీ కృపను మాకి మేము బలహీనలు, ఇదిగో నా చేయి పట్టుకొని నడవటం నీ చిత్తమైతే నడిపించు, దాటటం నీ చిత్తమైతే దాటటం మాకు జాత కదయో, ఎత్తుకొని అవతలకు దాటించు, ఆడ దాటింగానే మేము నడవటం నీ చిత్తమా, దించి ఇట్లానే ప్రార్థన చేసుకుని దించి నా చేయి పట్టుకుని నువ్వే నడిపించు. అప్పుడు ప్రభు చెప్పిన మాట చాలా సందర్భాలు అలా చెప్పినప్పుడు, అలా ప్రేయర్ చేసినప్పుడు ఈ అనుభవంలో నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకున్నావు, వెంటనే నేర్చుకున్నావు నువ్వు. అయితే నెక్స్ట్ అనుభవంలోకి నేను తీసుకెళ్తున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఎందరమైతే నడిపించబడుతుంటామో ఖచ్చితంగా స్కూల్లో క్లాసులు మారినట్టు, మనం మాట వినకపోతే బడికి 4 దన్నుకుంటా దేశపోతున్నట్టు, అంటే రానన్నప్పుడు ఈ కోటింగ్ అనమాట. ఇలా పొద్దున ఒక పిల్లగాని చూసా, షర్టు పట్టుకుంది, షోల్డర్ పట్టుకుంది, ఈర కోటింగ్ కొడుతుంది, రారా పోదుగాని అంటుంది, గోళీలు ఆడుతారో వాళ్ళతో పాటు దుమ్ము కొడుతుంది. అప్పుడు నాకు ఒకటే గుర్తొచ్చింది, ప్రభువా నీ మాట వినకుండా ఇరిగితే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎట్నే కొడతాడట్టుకుంటా, ఎందుకు వచ్చింది తెప్పలని చెప్పని అనుకున్నా. నేనైతే నాకు ఆ సందర్భం చూసినప్పుడల్లా నాకు అదే గుర్తుంది, మాట వినకుండా తిరిగే వాళ్ళందరికీ ఎట్నే కోటింగ్ పడుద్ది, కరెక్ట్గా ఆయన దారిలోకి తీసుకొని వస్తూ ఉంటాడు అనుకుంటా. ఆ సందర్భాలు గుర్తు చేసుకొని ఆడదాకా పోవటం ఎందుకు, ఆయన చేతిలో పెట్టి తనుంది అంటూ ఎందుకు, ముందుగా లోపడిపోతే పని అయిపోతే తొందరగా ఒడ్డునే వచ్చే అనుభవాలన్నీ నేర్పి అని అనుకొని ఆయనకు లోపడినప్పుడు వెంటనే చాలాసార్లు ప్రభు నాతో చెప్పిన మాట, వెంటనే నువ్వు ఆడ అనుభవ పాఠం నేర్చుకున్నావని, అమ్మ ధన్యుడిని అనుకునేవాడిని. నెక్స్ట్ అనుభవంలోకి తీసుకెళ్తా, ఏ అనుభవం చెప్పేవాడు కాదు, నెక్స్ట్ అనుభవంలో నేను తీసుకెళ్తున్నాను. సరే తీసపో, ఈ ఆడకన్నా తీసపో, నాదేముంది, నేను వచ్చా, కానీ నువ్వే చూసుకో, నేను బలహీనుడిని, మానవ శరీరంలో ఉన్నా, నా తలంపులు ఊహలు ఆలోచనలు హృదయం మనసంతా బలహీనంగానే ఉంటుంది. నీకు బాగా తెలుసయ్యా, నీకు బాగా తెలుసు నేను బలహీనుడిని, తీసుకెళ్తున్నా అంటావుగా, రా తీసుకుపో, చెయ్యని తీయటం తీసుకుపో అని చెప్పటం. అట్లా సరెండర్ అవ్వటం వల్ల ఎన్నో అనుభవాలు ప్రభు కృప చేత నేర్పాడు. ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన వారిని చూసి, అంటే ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు, అంతరంగంలో కూడా చూస్తున్నాడు, అంతరంగాన్ని కూడా చూస్తున్నాడు. మనం ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు, చూడలేదు అనుకుంటాం, కానీ ఆయన చూస్తున్నాడు. ఇక్కడ ఈ లేఖన సందర్భంలో చదివిన ఈ లేఖన సందర్భంలో ఆయన వారిని చూసి, అంటే అసలు విషయానికి వస్తున్నాను, అంతకుముందు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎంతో ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఇవన్నీ జరిగినాయి కదా. ఈ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను బట్టి వీళ్ళు కన్ఫామ్గా మేము పరలోకానికి పోతాం అనుకుంటున్నారు వాళ్ళు మనసులో. కన్ఫామ్గా మేము ఇక ఏమి లేదు, మేము ప్రభు న్యాయ విధులను కట్టడలను అనుసరిస్తూ దేవుని యందు మేము వినయ భయభక్తులు కలిగి, అసలు మా అంత భక్తి సాధన ఇంకెవరు చేయట్లేదు, అసలు ఆ దేవదేవుడే దిగి వచ్చి ఆయన ఆడ కూర్చుంటే ఆయన పాద సన్నిధిలో కూర్చొని మేము ఆయన బోధ ఏంట, ఆహా ఆహా మా ధన్యత, ఓహో మా భాగ్యాన్ని పాడుకొని ఉండొచ్చు. ఈ సంగతి అంతా చూసి ఇదంతా పై మెరుగులే, అసలు షైన్ ఇంకా రాలేదు, ఇంకా చాలా ఉందని చెప్పని అసలు కరెక్ట్గా వెట్ట లేదంటే ఎద్దడి అంటే కరువు అవసరం కనుక తగిలితే ఒక్కడు కూడా పెట్టకు గురిపెట్టిన పిస్టలకు కూడా దొరకనట్టుగా మొత్తం పారిపోతారని వాళ్ళ సంగతి ఎరిగి వాళ్ళని కలియ చూసి అట్లా అప్పుడు మాట్లాడుతున్నాడు, ఇరుకు ద్వారమునందు ప్రవేశింప పోరాడుడి. పోరాటం ఉంది అది. ఎందుకంటే మనల్ని ఏదో ఒక కోణంలో ఏదో ఒక రీతిగా అపవాది మనల్ని ఎనికి లాగడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రభు కృపేమో
మనం ఎప్పుడైతే ఎనికిపోతున్నాం అనుకున్నప్పుడు నా ప్రభువా అని చెప్పంట వెంటనే నీ దగ్గరకు వచ్చి ముందుకు అడిగేపిస్తాడు. వాడు మళ్ళీ ఎన్నికలు లాగుతాడు, మళ్ళీ ముందుకు అడిగేస్తాడు. ఎన్నికలు ఎప్పుడు చూసినా ఈ ఉయ్యాల జాంపాలైనా ప్రభు నా బతుకంతా అనుకుంటాం మనం. కానీ అక్కడే విలువైన పాఠాలు కూడా నేర్పుతాడు ప్రభు. అక్కడ విలువైన పాఠాలు నేర్పుతాడు, చాలా విలువైన పాఠాలు. ఒక మెట్టు ఎక్కటం, ఒక మెట్టు దిగటం, ఒక మెట్టు ఎక్కటం, ఒక మెట్టు దిగటం కాడే నేర్పుతాడు ఎక్కువ. ఎన్నో విలువైన సంగతులు, ఎన్నో విలువైన అనుభవాలు, ఆత్మ సంబంధమైన అనుభవాలు అక్కడే దొరుకుతాయి. మనమేమనుకుంటామంటే ఆతృతగా ఇక ఏం లేదు, పరిగెత్తిపోయి ప్రభు కౌగిట్లో పడి అయ్యా ఎప్పుడో తొందరగా చెప్పు, ఆ పెళ్లి సమయం చెప్పు అన్నట్టుగా మన ఆతృత ఉంటుంది. ప్రభు అంటాడు నీలో చాలా షేడ్స్ రావాలి. ఎలాంటి షేడ్స్ రావాలంటే నారీ మణి, పరమగీతాల మొదటి అధ్యాయం ఉంటుంది నారీ, అలాగే మణి అని చెప్పని ఒక మాట ఉంటుంది. చూడండి, ఆ మాట భలే విచిత్రం, నాకు చాలా ఇష్టమైన మాట అది. ఎందుకు ఇష్టమయ్యా అని చెప్పంటే అక్కడే అసలు ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన విలువైన సంగతి ఉంది. 8వ వచనం, పరమగీతాల మొదటి అధ్యాయం 8వ వచనంలో నారీమణి అంటే ప్రభు కోరుకున్న వధువు ఒక మణి, విలువైనది. మణి అంటే చాలా విలువైంది. ఆ మణిలో ప్రకాశం ఉంటుంది. అసలు ఎంత ఇప్పుడు లోకంలో అన్నట్టుగా ఆ మణి ఉంది, ఈ మణి ఉంది, అసలు తేజ, అసలు వెలుగు వస్తుంది. ఆ వెలుగు ప్రభావం సోకితేనే ఇక మన బతుకులంత ధన్యం వచ్చని కథల్లో విన్నాము, సినిమాల్లో చూసాం, కానీ రియల్ లైఫ్లో ఏడా కనపడలేదు ఎంతవాటికి. కానీ మన ప్రభు అంటున్నాడు మనల్ని నారీమణి అంటే ఆయన వివాహం ఆడబోతున్న వధువులో మనం. నారీ అంటే స్త్రీయే కదా. ఆదాం గారు ఏమండు, నా మాంసంలో మాంసం, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసమా, నువ్వు నరు నుంచి తీయబడ్డావు కాబట్టి నువ్వు నారి అన్నాడు, అంటే స్త్రీవి. ఇక్కడ దేవుడు పరమగీతాలు గ్రంథంలో సొలొమోను భక్తుడి ద్వారా యేసు ప్రభు వారి యొక్క మనసులో ఉద్దేశం అంతా ఇక్కడ చెబుతా నారీమణి అన్నాడు. అంటే స్త్రీవి అయితే నువ్వు మణివి, విలువ కలిగిన దానివి. ఆ విలువ కలిగిన ఆ మణిలో, లేదంటే మణి అంటే ఏదో అనుకుంటాం, వజ్రాన్ని కూడా మణి అంటారు. ఆ మణిలో కొన్ని షేడ్స్ ఉంటాయి. ఒక మణిని కనుక మనం గమనిస్తే ఇటు నుంచి లెక్కేసుకుంటా పోతే ఆ కోణాలని ఆ దరిగిపోయేసరికి మళ్ళీ దరికి రాగానే ఇది లెక్కేసాం లేదో అనిపిస్తుంది. ట్రై చేశారు ఎప్పుడన్నా? మన చేతి ఉంగరాల్లోనూ, చెవుల కమ్ముల కాడను, లేదంటే నుదుటి పాపిటి బిళ్ళని, ఇట్లాంటి చోట కొన్ని చిన్నవి డూప్లికేటివ్ కూడా కొన్ని ఇప్పుడు వచ్చాయి, వాటిని కూడా పెట్టి డిజైన్ చేస్తూ ఉంటారు. దాన్ని గమనిస్తే, లేదంటే మనం ఉంగరంలో పెట్టే గ్రీన్ రాయి కానీ ఇంకేమైనా ఉంటాయి, అవి కూడా కొన్ని డైమండ్ షేప్లోనే షేడ్లు ఉంటాయి. వాటిని గమనించినప్పుడు ఈ పెద్దగా కంటికి కనపడే షేడ్లు లెక్కేస్తేనే చివరికి వచ్చి ఇది లెక్కేసానో లేదనిపిస్తుంది. అసలు లెక్కే తేలదు అది. మరి చిన్న వజ్రానికి ఎన్నో షేడ్స్ ఉంటాయి, డైమండ్ షేప్స్ ఎన్నో ఉంటాయి. మరి అవన్నీ లెక్కేయగలుగుతాం మనం? లెక్కేయలేం. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పరమగీతాల గ్రంథంలో యేసయ్య మనసులో ఉద్దేశించుకున్న సంగతిని ఇక్కడ చెప్తాను. నారీమణి, మణి అంటే ఎన్నో రకాల అనుభవాలు. మణి అంత తేలిగ్గా చేతికి రాదు, దానికి చాలా వర్క్ ఉంది. ముందు రబ్బింగ్ పెడతాడు, ముందు షేప్స్ కట్ చేసుకుంటాడు, ఈ సైజు కావాలనుకుంటాడు. తర్వాత ఆ వ్యక్తికి ఆ వర్క్ చేసే వ్యక్తి ఇది ఇన్ని షేడ్స్ ఉంటేనే ఇది ఇక్కడ కరెక్ట్గా సెట్ అవుద్ది, ఇక్కడ ఈ కోపు ఉంటేనే ఇక్కడ ఈ కోపు ఉండాలి, ఇక్కడ ఈ పైన ఇట్లా ఇలా లోపలికి వంగి ఉండాలి, ఆ పైన ఇట్లా ఇంత మందమే ఉండాలి, ఇక ఈ మందంలో కూడా ఇన్ని డైమండ్ షేపులు ఉండాలని చాలా శ్రద్ధగా బోతద్దం పెట్టి మరి ఎంతో శ్రద్ధగా ముందు రబ్బింగ్ పెడతాడు, తర్వాత పాలిష్ పెడతాడు. దానికంటే ముందు ఆ కోణాలను చిన్నగా చెక్కుతాడు. ఈ చెక్కుతున్నదే ఇరుకైన పని. ఆ ఇరుకైన మార్గంలోకి నువ్వు వెళితేనే, ఆ ఇరుకైన మార్గంలోకి వెళ్ళాలంటే అది పోరాటమే. ఒక కోణంలోనేమో అపవాది నిన్ను పోనీయకుండా పోరాటం పెట్టి ఆపుతాడు, ఇంకొక కోణంలోనే యేసయ్య కూడా
కొన్ని పోరాట పటిమ నీలోకి రావటానికి, ఆ స్ట్రెంత్ అనేది నీలోకి రావడానికి, ఏ పరిస్థితి అయినా ధీటుగా ధైర్యంగా నిలబడి ఎదుర్కోగల సామర్థ్యత నీలోకి రావాలంటే కొన్ని పోరాటాలు ప్రభు కూడా అనుమతిస్తాడు. అపవాది అనుమతించినప్పుడేమో కృంగిపోతావు, విసిగిపోతావు. దేవుడు అనుమతించినప్పుడేమో ఏంది ప్రభువా అంటావు. ఇదే తేడా. వాడు వచ్చినప్పుడేమో కృంగుతావు, విసిగిపోతావు, ఇక ప్రాణం మీద విసుకొచ్చుద్ది. అది సైతాను గాడి తీసుకొచ్చి పెట్టే సందర్భం. అదే గనక దేవుడు అనుమతిస్తే ఏందయ్యా ఈ పరిస్థితి అని దేవుణ్ణి అడుగుతాం. ఈ పరిస్థితుల్లో ఆ మణిలో ఎన్నైతే కోణాలు కావాలని ఆ పని చేసేవాడు అనుకుంటాడో, యేసయ్య కూడా నీలో, నాలో, మనందరిలో ఎన్ని ఆ కోణాల్లో, ఆ వజ్రంలో ఎన్ని డైమండ్ షేప్స్ రావాలో ఆ ప్రతి ఒక్క షేపు ఒక అనుభవం. ఆ అనుభవంలోకి వచ్చేదానికి ఇరుకు పోరాటం అన్నమాట. ఈ ఇరుకు పోరాటంలో అటు అపవాది ఉంటాడు, ఇటు దేవుడు ఉంటాడు. నువ్వు ఇసుగుపోతున్నప్పుడు నా ప్రభు అనగానే వాడికి గోబో పెట్టి ఒకటి ఇచ్చి, ఆడికిరా నా కుమారుడి దగ్గరకు వచ్చా, నా కుమార్తె దగ్గరకు వచ్చా, సిగ్గులేనాడు పోర అవతలకి అని చెప్పి గదుంచాడు, నిన్ను ముందుకు అడిగేపిస్తాడు. ఆ సమయంలో నీకు తెలియకుండా ఏదన్నా మురికంటితే నీ ప్రమేయం ఉండదు, కానీ ఏదో పొరపాటు జరుగుద్ది. ఇది దేవుడికి తెలుసు, లేదంటే బుద్ధిహీనంగా జరిగిపోయింది అనుకుంటాం. ఆ సమయంలో కృంగిపోతూ ఉంటాం. కానీ ప్రభు మాత్రం దానికి ఒప్పుకోడు, రాజీ పడడు. ఇది నీ ప్రమేయంతో జరిగింది కాదు, సైతాను గాడు చేపించింది. కాబట్టి నువ్వు పరిశుద్ధంగానే ఉన్నావు. కాదు ప్రభువా, నేను అనుకోకుండా తొందరపడి అవి చూశాను ప్రభు, ఇది చేశాను ప్రభు, అట్ట ప్రభు, ఇట్ట ప్రభు అంటే ఆపు. నువ్వు చేయలేదని చెబుతున్నాను కదా, ఇంకా నేను చేశానని చెబుతావేంది? అటు నా జీవితంలో ఎన్నో సందర్భాలు ప్రభువుని అడిగాను, అయ్యా తొందరపడి పొరపాటు జరిగిందయ్యా, చాలా వేదనగా ఉంది, మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో కూర్చోండి. నువ్వు చేయలే ఆ పొరపాటు, ఆ సైతాను గాడు నీ చేత చేయించు. నీ మీద ఉన్న కృప, నీకు ఇచ్చిన ఆ తలాంచులను ఎట్టన జడగొడటానికి వాడు నీ ద్వారా జరిగించాడు. నువ్వు చేయలేదుగా, నేను చూసుకుంటాడు సంగతి. నువ్వు బాగానే ఉన్నావు, పరిశుద్ధంగానే ఉన్నావు, నువ్వు దిగులు పడమాకు. ఎందుకు నువ్వు ఏదో చేశావని చెప్పని ఏడుస్తావు, లేనిపోయింది. నువ్వు చేయలా, ఆ సైతాను గాడు నిన్ను అలా ప్రేరేపించి తీసుకుపోయి అవి చూసేలా లేదా అవి చేసేలాగా ఇట్లాంటి పరిస్థితులు తీసుకొచ్చాడు. నేను చూస్తూనే ఉన్నాను. నేను న్యాయవంతుడైన తండ్రిని, న్యాయవంతుడైన దేవుణ్ణి. ఆయన సింహాసనానికి నీతి న్యాయాల ఆధారం అని. నీ స్వయంకృత అపరాధం ద్వారా జరిగిన పొరపాటుకి ఒక ముట్టకాయ పొడిచైనా లైన్లో పెట్టుకుంటాడు. అదే సైతానుగాడు ప్రేరేపించి నీ ద్వారా పొరపాటు చేపిస్తే అసలు దాన్ని లెక్కలోకి రాయడు. ఇంకా నువ్వు అపరాధ భావం చేత నీ మనసు నొప్పించుకుంటూ నువ్వు కృంగిపోతావంటే ఆపు, ఎందుకు అంతసేపు దిగులు పడుతు, నువ్వు చేయలేదని చెబుతున్నాకని చెప్పి మాట్లాడి ఎమ్మడినే మనలో ఉన్న డిప్రెషన్ కాస్త బయటకు తెస్తాడు. నేను ఈ మధ్య 2 రోజుల క్రితమే టీవీ చూస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాట్సాప్ అనే కాడకు రాగానే ఆపుతున్నాడు దేవుడు. ఏంది ప్రభా, ఎవరన్నా వాట్సాప్ ఎస్ఎంఎస్లు చేయాలనుకుంటున్నారా? ఏంది ప్రభు అంటే, వాట్సాప్ అనగానే ప్రభు అటు తడుతాడు. మొత్తానికి ఏదో ఉంది, ఎవరన్నా వాట్సాప్లో వీడియోలు పెడుతుంది, దానివల్ల సమస్య ఏంది ప్రభు చెప్పాను. తర్వాత దీని లెక్క ఏంటంటే, కొంతమంది దేవుని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళలో ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు దైవజనుల దగ్గర ఉంటే అక్కడ జరుగుతున్న సంగతులన్నీ కావాలని ఇంకొకళ్ళు చెబుతున్నట్టున్నారు. వీళ్ళ ద్వారా వెళ్తున్న ఆ సమాచారం అంతా వీళ్ళే అని చెప్పని వాళ్ళ వాట్సాప్ మొత్తం ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టారు. చివరికి కట్ చేస్తే చేలిన ఫలితార్థం ఏంటంటే ఆ ఎంక్వైరీలు వీళ్ళు ఏమీ చేయట్లేదని. వాళ్ళకున్న డౌట్ ఏంటంటే, ఇక్కడున్న సమాచారం అంతా ఆ పలానా దైవజనులకి ఎలా తెలుస్తుంది? అప్పుడు ఎలీషా కాలంలో అంటే వాడు అక్కడ ఉన్న సిరియా వాడు చెప్పిండు ఆ రాజుకి, రాజా వాళ్ళ దగ్గర ఒకడు ప్రవక్త ఉన్నాడు, నువ్వు రహస్యం ఉంది గదిలో ఏం మాట్లాడుకుంటున్నావు ఆయన చెవులు వినపడుతూ ఉంటే అందును బట్టి వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఈ ప్రవక్త ద్వారా సలహా ఇస్తున్నాడు, అటు బామాకండి అంటే ఆగిపోతున్నారు
అప్పుడు జరిగింది అబ్బాయి, ఇప్పుడు ఎట్ట జరుగుద్ది? సేవకులకు కూడా అదే డౌటు. నేనంటాను 31వ కీర్తనలో ఉంది, వారు గుసగుసలు ఆడుకొని చూడగా నాకు వినబడినని. ఎన్నో సంగతులు ఉన్నా నేనైతే ప్రభు కృపను బట్టి ఆయన తెలియపరిచింది. ఏది వీళ్ళకున్న డౌట్ ఏంటంటే వాళ్ళు ఆ రోజు అంటే జరిగింది దానికి ఇప్పుడు ఎడ జరుగుతుంది ఊరుకో మరి చిత్రంగా కానీ వాళ్ళు ఆ పిల్లలు అసలు మేమేం పొరపాటు చేయకపోయినా మా మీద ఇంత నింద మోపారని కృంగిపోవటం అన్నమాట. అసలు ఆడ జరుగుతున్నది ఆడ మాట్లాడుకున్న సంగతులేమో దైవజనుడు తెలియపరుస్తూ ఉంటే వీళ్ళేమో ఎస్ఎంఎస్లు ఎత్తుకుంటున్నారు, వీళ్ళేమన్నా ఎస్ఎంఎస్లు చేసి పంపించారేమో, ఫోన్ నెంబర్లో కాల్ డేటా తీసి వీళ్ళేమన్నా ఆ నెంబర్కి ఫోన్ చేసి చెబుతున్నారేమని ఎంత కృంగిపోయి ఉంటారు పాపం. అదొక రకమైన అనుమానం. ఇట్లాంటి పరిస్థితులు చాలా చూశాను నేను, గతంలో కూడా చూశాను. నేను అప్పుడు అనుకున్నాను ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారేమో అని చెప్పాను. మనం కూడా గమనించాలి, మన ఎదుట ఇరుకు మార్గం ఉంది, ఆ ఇరుకు మార్గంలోనే ప్రవేశించడానికి పోరాడాలి. అది అయితే చాలామంది పోరాడటానికి చూస్తారు కానీ వాళ్ళ వల్ల కాదండి. ఈ క్రమంలో మన కళ్ళెదుట చాలామంది వాళ్ళ జీవితాల్లో కృంగిపోయి పడిపోయిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. వాళ్ళని చూసి మనం అనుకుంటాము సరైన సావాసం లేక అట్ట ఇట్ట ఉంటారు. వాళ్ళు ఉంచుకోళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు, కాకపోతే వాళ్ళు వల్ల అలా ఫెయిల్ అయిపోయి అలా తేడా పడి ఇక దేవుడు లేదు ఏమీ లేదని యేసుని వదిలేసి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది పోరాడుతూ ఉంటా ఉన్నవాళ్ళు ఉంటారు. మరి కొంతమంది ఇంకా పోరాట పటిమను కనబరుస్తూ ఇంకా ఏదైనా చేయాలనుకుంటారు. అయితే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే చాలామంది పోరాడుతారు కానీ ప్రభు అంటున్నాడు వారి వల్ల కాదంటున్నాడు. వారి వల్ల కాదంటున్నాడంటే మరి ఎలా వల్ల అయిద్దంటే ఇది దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుంది అన్నాడు. ఇంకో చోట ఇంకో మాట అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ప్రవేశించుట చాలా కష్టం, ఒంటె మాత్రం సూది బెజ్జంలో దూరటం చాలా సులువు అబ్బాయి. అదేంది ప్రభు అన్నాడు పేతురు. అవునయ్యా, అంత పెద్ద ఒంటె సూది బెజ్జంలో ఎలా దూరుద్ది ప్రభు అంటే దూరుద్ది. అది మనిషికి అసాధ్యం కానీ దేవునికి సమస్తం సాధ్యమే, దేవునికి సాధ్యం అది అన్నాడు. మనం ఇక్కడ ఏం చేయాలంటే ప్రభువా ఈ ఇరుకు ద్వారమందు పోరాడమన్నావు, అది అందరి వల్ల కాదన్నావు. మా చుట్టూ పరిస్థితులను చూసుకుంటూ మరో పక్క పరలోకాన్ని ఎలా అయినా సంపాదించుకోవాలని, వధువులు నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానం పొందాలని, ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక జీవితంలో ఆ పరసంబంధమైన దీవెనలు ధనం సంపాదించుకోవాలని ఆశ కలిగి ఉన్నాం. కానీ మా వల్ల కావట్లా. మరి ఏంటయ్యా మార్గం అంటే ఒకటే మార్గం, ఆయన కృప మీద ఆధారపడి పోరాడితే సమస్తం సులువుగా వెళ్ళిపోతుంది. ఆమేన్. ఆయన కృప మీద ఆధారపడితే, ఆయన కృప మీద ఆధారపడలేదా మన సొంత నీతి భక్తి పరిశుద్ధత ఏది ఒక్క దెబ్బకి ఎగిరిపోద్ది. యెషయా గ్రంథంలో మాట ఉంది, మీ నీతి క్రియలు ఆయన ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నాయి. మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డలే. మరి ఎలా ఆ పరలోకాన్ని సాధ్యం చేసుకోగలమంటే, ఆ వధువులో ఉన్న స్థానం ఎలా పొందుకోగలమంటే ఒకటే, ఆ యేసయ్య కృప మనకు కావాలి. మా దాగు చోటు నువ్వేనయ్యా, నీ కృప మాకు కావాలి ప్రభు అంటూ ఆయన పాదాలు పట్టుకొని ఎప్పుడైతే ఆయన కృప మీద ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, బ్రతుకు కాలం అంతా ఆయన కృప మీద ఏ పనిలో అయినా, ఏ మాటలో అయినా, ఏ ఆలోచన అయినా, ఏ తలంపు, ఏ ఊహ అయినా, ఏ మనసులో పుట్టిందైనా, ఏ హృదయంలో పుట్టినటువంటి విషయాలైనా, ప్రతి అడుగైనా, పనైనా, ఏ ప్రయత్నమైనా, అన్ని విషయాలకు ఆయన కృపను ఆధారం చేసుకో. నువ్వు వేసే ప్రతి అడుగు సులువైపోతుంది. ఆయన కృప మీద ఏ విషయంలో ఆయన కృపను ఆధారం చేసుకోకపోతే మరి కృప ఎలా ఆధారం చేసుకోగలుగుతాం? కృప ఏంటని చెప్పంటే, ఇది చేయడం నాకు జాత కాదు, కానీ నీ కృప ద్వారా చేయగలుగుతా. అర్హత లేని వాడికి అర్హత కలుగు చేసేదే కృప. మనకు జాత కాదు. ఇప్పుడు మనకు పరిచర్యకి ఎంత గోలిచ్చాడో 13 లక్షల పైచులు సేవకులు సిద్ధపరచాలి. ఎలాంటి వాళ్ళని? శిష్యులైన సేవకు కావడం. మళ్ళీ మానవ బుద్ధిని బట్టి, మానవ మనసు, తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయాన్ని బట్టి చూస్తే సాధ్యమేనా? అసాధ్యం అది. కానీ ఆయన ద్వారా సమస్తం సాధ్యం.
అది ఆయన కృప ద్వారా జరుగుతుంది. పౌలు భక్తుడు ఏమన్నాడు? హింసకుడును, దోషకుడును, హానికరుడును ఒకప్పుడు సంఘాన్ని జరపడం ప్రాణాధారమైనట్టుగా చెలగాట ఆడాను ప్రాణాలతో, మనుషులతో. ఆయన విశేషమైన కృపను బట్టి కనికరింపబడి నేను అంగీకరింపబడ్డాను. మళ్ళీ ఆయన అంటాడు, ఇప్పటి వరకు ప్రయాసపడింది, బాప్తిసం పొంది సేవ చేస్తూ అనేక సేవకులను సిద్ధపరుస్తూ, సంఘాలు గడుతూ, సంఘాలకు హెచ్చరిక ఆ పత్రికలు రాస్తూ, ప్రభు కోరుకున్నట్టుగా సేవను సిద్ధపరిచి, అలాగనే సంఘాలను సిద్ధపరిచి, సంఘ బిడ్డలను, సేవకులను సిద్ధపరిచి దేవుని రాజ్యాన్ని గడతా, నేను క్రీస్తుని బోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను బోలు నడుచుకోనుండే అని చెప్పిన ఆయన అంటాడు చివరిలో, ఇప్పటి వరకు చేసింది నా యందు నిలిచి ఉన్న ఆ యేసయ్య కృపే, ప్రయాసపడింది నేను కాదంట. అంటే ప్రతి దాంట్లో ఆయన కృపను ఆధారం చేసుకుంటాడు. కాబట్టి ఆయన అంగీకరింపబడ్డాడు, ఆయన విశ్వాసం కాపాడుకున్నాడు, దేవుడు నిర్ణయించిన ఆ నీతి కిరీటం పొందాడు. ఈరోజు ప్రభు మనతో కూడా మాట్లాడే మాట, పోరాటం ఉంది, అది ఇరుకు ద్వారము, పరిస్థితులను బట్టి దేవుడు చూడలేదు అనుకో, చూస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు అనేకులు ప్రవేశించాలని చూస్తారు, మనం కూడా ప్రవేశించాలని చూస్తాం. కానీ ఆయన కృప మనం ఆధారం చేసుకోకపోతే మనం ప్రవేశించలేం. ప్రభు అంటున్నాడు, ఆయన కృప మీద ఆధారపడి కనుక పోరాడితే ఖచ్చితంగా ప్రతి ప్రయత్నం సులువవుతుంది, పరలోకం మన వశమవుతుంది. అది కూడా ఆయన కృప ద్వారా. ఈ భూమి మీద తను నిర్ణయించినటువంటి, దేవుడు నిర్ణయించిన పని కూడా సమర్థవంతంగా ఆయన కృప ద్వారానే చేయగలుగుతాం. అటు కృప ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. శ్రీమంతుడైన మా తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయా, ఆయన వారిని చూచన్నట్లుగా మా ప్రతి పరిస్థితి నువ్వు చూస్తూనే ఉన్నావు, చూడట్లేదు అనుకున్నావు, క్షమించరు ప్రభువా. అయా, అలాగని ఇదిగో తండ్రి, అయా ఇదిగో ప్రభు, ఇరుగు ద్వారం నందు ప్రవేశించ పోరాడండి అన్నావు. అయా, పోరాడుతున్నాం కానీ అపవాది పోరాటం ఉంటుంది. కానీ ప్రభువా, అబ్బా నాయన అన్నప్పుడు నువ్వు వచ్చి సరిచేసి మమ్మల్ని నిలబెడుతున్నావు. పొరపాట్లు మా ద్వారా జరుగుతున్నట్టు దేవా, నీ చిత్తంలో శిక్షిస్తున్నావు, సరి చేస్తున్నావు. అపవాది వేసిన ఎత్తుగడలను బట్టి పొరపాట్లోకి వెళ్తే అయా మమ్మల్ని ఇదిగో తండ్రి, అపరాధ భావం చేత మమ్మల్ని మేము నిందించుకుంటుంటే ఇదిగో నువ్వు చేయలేదని సెలవిస్తున్నావు. అలాగని ఇదిగో అనేకులు పోరాటానికి ప్రయత్నం చేస్తారు కానీ అది వాళ్ళ వల్ల కాదు అంటున్నావు. మరి ఎలా అవుతుందా అంటే నీ కృప ద్వారానే జరుగుతుంది అంటున్నావు. అన్నిటికంటే ముఖ్యంగా ఇదిగో తండ్రి, నారీమణిగా మమ్మల్ని చూడాలనుకుంటున్నావు ప్రభా, సుందరివతి అని చెప్పని నువ్వు అంటున్నావు ప్రభా. అలాగ మమ్మల్ని చూడాలని ఆశపడుతున్నావు. అలా చూడటానికి ఆశపడుతూ అనేక అనుభవాలతో కూడిన కోణాలు మా జీవితాల్లోకి అనుమతించి, తద్వారా నీ రాజ్యవ్యాప్తిగా మమ్మల్ని వాడుకుంటూ నీ కృపా కార్యములు ఈ భూమి మీద జరిగిస్తూ నువ్వు మాత్రం మహిమ పొందుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా కనికరించండి, నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం ప్రభా, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నామయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కళ నిధుల దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనటి ప్రభావం యేసునామమున నీ మహా పునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా, మాకు మా మీద ఇంకెవరికైనా కళ నిధుల దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్న నిధుల చూసి సమస్త మంచి నీ మహా పునరుద్ధాన శక్తి ద్వారా యేసునామమున త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుతండి. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులయ్యా. మా నిమిత్తం ప్రార్థించండి అని ఆయా రీతులుగా అడిగిన ప్రతి ఒక్కరి అవసరత నీ కృప చేత యేసునామమున తీర్చబడును గాక. మా కోసం, పరిచయం కోసం చెప్పబడిన దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ దీవించబడి అయ్యా నీ సేవలో గొప్పగా వాడబడును గాక ప్రభా. సంఘ బిడ్డలందరినీ చేతులకు అప్పలేదు. వారి పనుల్లో మీరు చూడండి, బిడ్డల చదువుల్లో తోడండి, ఉద్యోగాల్లో చూడండి, అయ్యా కాలేజ్ చదువుల్లో మీరు చూడండి, అన్ని విధాలు అన్ని విషయాలు తోడండి. నీ కృపలో వర్ధల చేసి నువ్వు మాత్రం మహిమ పొందమని. ఏ ఒక్క బిడ్డ, సంఘ బిడ్డలు అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను తాగి స్వస్థపరచు. నీ గొప్ప స్వస్థత శీఘ్రముగా ఆరోగ్యం వారికి కలుగునుగా చేస్తున్నాము. చీకటి అంధకార శక్తుల మంత్ర ప్రయోగాల చేత ఎంత కఠినంపు భయంకరమైన సరే అట్టి బంధకాలను చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి శాశ్వతంగా విడుదల ఇప్పుడే ప్రకటిస్తున్నాను. విడుదల కలుగు చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఆ చీకటి అంధకార శక్తుల ప్రభావాన్ని బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను ప్రభావం. ఈ మహా పునరుద్ధాన శక్తి ద్వారా ఇది యేసునామమున జరుగునుగాక. ఈ గొప్ప కార్యమును జరిగించును మాత్రం మహిమ పొందును. మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని చేరి వచ్చిన బిడ్డలను, ప్రార్థనలకు వచ్చిన బిడ్డలను చేతులు కప్పి నేను మహింపొచ్చుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము
సమకూడిన ప్రార్థనలు ఏకీపిస్తున్న అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఇక ముందు ఏకీపించబోతున్న వారికి నిత్యత్వము చేరు పర్యాయం సదాకాలము తోడే ఉండి ప్రభు మెచ్చుకునే నారీమణిగా మనందరినీ తీర్చిదిద్ది ఆశీర్వదించి ఆయన మాత్రమే మన ద్వారా మన బ్రతుకుల ద్వారా దేవుడు పని జరిగిస్తున్న దాన్ని బట్టి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రవేశు రక్తమునకేచి ప్రవేశునాము సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవి ఎంత ప్రమాదకరం మంత్రప్రయోగాలైనా సరే వాటన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవాది, యేసు రక్తమునకే జయము జయము. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.